पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। ध्येयमन्त्रः। श्रीगुरुभ्यो नमः। पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं संस्कृतस्य प्रसाराय नैजं सर्वं ददाम्यहं संस्कृतस्य सदा भक्तो वन्दे संस्कृतमातरम् संस्कृतस्य कृते जीवन् संस्कृतस्य कृते यजन् आत्मानमाहुतं मन्ये वन्दे संस्कृतमातरम् वन्दे संस्कृतमातरम्। धन्यवादः। ధన్యవాదాः। లాస్ట్ క్లాస్లో తవ్య తనియర్ ప్రత్యయాల గురించి తెలుసుకున్నాము. విధి లింగ్ అంటే లింగ్ లకారము విద్యార్థకంలోను అట్లాగే సంభావనార్థకంలో రెండిట్లో ఉపయోగిస్తాము అని తెలుసుకున్నాము. అయితే కర్తరిలో సంభావనార్థమే విద్యార్థకం చెప్పారు మనకి. అంటే ఆ వాక్యాలన్నీ అలా ఇచ్చారు, కానీ విద్యార్థకంలో కూడా సేమ్ వాక్యాలు వాడతాము. కర్తరిలో విధి అనే చెప్పడానికి కూడా సేమ్ లింగ్ లకార రూపాలే వాడాలి అని చెప్పుకున్నాము. బట్ కర్మణికి వచ్చేసరికి లింగ్ లకార రూపాలు కూడా వాడవచ్చు. బట్ తవ్య తనీర్ అనే రెండు ప్రత్యయాలు ఉన్నాయి, అవి కేవలం కర్మణిలో విద్యార్థకాన్ని బోధించడానికి మాత్రమే ఉంటాయి, కర్తరిలోకి వాడకూడదు వాటిని. సో అవి వాడేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన నియమం ఏమిటి? కర్తృ తృతీయ కర్మ ప్రథమ అనే నియమము ఆ తవ్య తనియర్ ఉపయోగించేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇది చెప్పుకున్నాము. దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ చేయాలి. పేజ్ నెంబర్ నా బుక్ లో 167 తీయండి ఒకసారి. రైట్, దాంట్లో మ్యాచింగ్ ఇచ్చారు. ఒక పక్కంతా నౌన్స్ ఇచ్చారు, ఒక పక్కంతా అంటే కర్మపదాల కింద ఇచ్చారు, ప్రథమాభక్తిలో ఉన్నాయి కాబట్టి. ఒక పక్క తవ్యతోర అనియర్ ప్రత్యయ రూపాలు ఇచ్చారు. వృక్షః ఫలం పుస్తకాని విద్యాలయః వస్త్రాణి అసత్యం పరోపకారః గీతం గంధః జలం, ఇవి ఇక్కడ ఇచ్చినవి. ఆ పక్కన క్షాళనీయాని క్షాళనీయాని అంటే ఉతకబడవలెను, గంతవ్యః వెళ్ళబడవలెను, కరణీయః చేయబడవలెను, ఆఘ్రాతవ్యః వాసన చూడబడవలెను ఆఘ్రాణింపబడవలెను, ఆరోఢవ్యః ఎక్కబడవలెను, గాతవ్యం పాడబడవలెను, పఠనీయాని చదవబడవలెను, పాతవ్యం తాగబడవలెను, న వక్తవ్యం చెప్పబడరాదు, ఖాదనీయం తినబడవలెను, ఇవి ఇచ్చారు. సో ఇప్పుడు వృక్షకేమొస్తుంది? ఆరోఢవ్యః. తవ్యతనియర్ ప్రత్యయ రూపాలు 3 లింగాల్లోనూ వచనాలన్నిట్లోనూ ఉంటాయి కాబట్టి మనకి పుంలింగం బట్టి ఏకవచనమా పుంలింగమా దాన్ని బట్టి ఆ రూపం తీసుకోవాల్సి వస్తుంది. ఫలం ఖాదనీయం, పుస్తకాని పఠనీయాని, విద్యాలయః గంతవ్యః, వస్త్రాణి క్షాళనీయాని. రైట్, అసత్యం న వక్తవ్యం, పరోపకారః కరణీయః, గీతం గాతవ్యం, గంధః
ఆఘ్రాతవ్యః 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 జలం పాతవ్యం రైట్. ఇప్పుడు నేను 1 by 1 అడుగుతాను, వరుసగా నాకు కనిపించిన దాన్ని బట్టి. ఇవి చెప్పలేరు, లేకపోతే గందరగోళం అయిపోతుంది. 1 by 1 అడుగుతాను, పేరు చదువుతూ చెప్దురు గాని. రైట్, చూడండి. నెంబర్ 4, రోమన్ నెంబర్ 4. ఈ క్రింది క్రమంగా కర్త కర్మ పదాలు ధాతువులు ఇవ్వబడ్డాయి. వాటిని ఉపయోగించి కర్మణి విద్యార్థక వాక్యాలు వ్రాయండి. విద్యార్థకమే వాడాలి, రాయాలి, కర్మణిలో రాయాలి, అండ్ తవ్యత్ నియర్ వాడి రాయాలి. ఎగ్జాంపుల్, భక్త అన్నారు, దేవహ అన్నారు, నమస్కృ అనే ధాతువు ఇచ్చారు. సో భక్తుడు, దేవుడు నమస్కరించడం అంటే మనం కర్మణిలో చెప్పాలంటే భక్తుని చేత దేవుడు నమస్కరింపబడ్డాడు ఆర్ బడవలెను. బడ్డాడు కాదుగా, ఇక్కడ విధిలింగి కదా, నమస్కరింపబడవలెను. కాబట్టి భక్తేన, భక్త వచ్చింది కాబట్టి కర్తృపదము తృతీయ, తవ్యతనియర్ కూడా తృతీయ, కర్తృతృతీయ, కర్మ ప్రథమ అనేవి వర్తిస్తాయి కంపల్సరీగా తవ్యతనియర్ వాడినప్పుడు. కాబట్టి కర్తృపదము భక్త కాబట్టి దానికి భక్తేన అని తృతీయ రావాలి. దేవహ అలాగే ఉంటుంది, కర్మపదం ప్రథమాలోనే ఉండాలి కాబట్టి. నమస్కృ ఉంది, కరోతికి కరణీయ కర్తవ్య అని వస్తుంది, పుల్లింగ స్త్రీలింగ దాన్ని బట్టి. సో నమస్కరణీయ ఆర్ నమస్కర్తవ్య ఏదైనా అనొచ్చు. వాళ్ళు నమస్కరణీయ అని ఇచ్చారు, ప్రాబ్లం లేదు, ఏదైనా పర్వాలేదు. ఎస్, నాకు వరుసలో కనబడిన వాళ్ళని అడుగుతున్నాను, అందరికీ ఛాన్స్ వస్తుంది, మోస్ట్లీ రాకపోయినా ఏమనుకోకండి. రైట్, కృష్ణఫణి చెప్పండి. నెక్స్ట్ వన్. గీతకారః గీతం రచ్. గీతకారేణ గీతం రచనీయం, రచితవ్యం. రచయితవ్యం వస్తుంది, దట్స్ ఓకే. రచనీయం ఫైన్. సో గీతకారేణ గీతం రచనీయం అని చెప్పాలి. రైట్. జి రమాదేవి గారు, నెక్స్ట్ వన్. అంబా శాకం కర్త అంబయ శాకం కర్తనీయం. అమ్మ చేత కూరలు తరగబడాలి. అమ్మ చేత కూర శాకం ఒకటే అన్నారు కాబట్టి కూర తరగబడాలి. ఓకే. శాకం కర్తనీయం, కర్తయతి అనే వెర్బుకి కర్తనీయం. కర్తితవ్యం కూడా రాయొచ్చు. ఓకే. పద్మప్రియ పావులూరు గారు, నెక్స్ట్ వన్. మ్యూట్ అయ్యారు. పద్మప్రియ గారు మ్యూట్ అయ్యారు, అన్మ్యూట్ చేసుకోవాలి. అయ్యింది. కుంభకారః కుంభః కృ. కుంభకారేణ కుంభం కర్తవ్యం కరణీయం. కుంభః అని అక్కడ వాళ్ళు ఇచ్చినప్పుడు మళ్ళీ మీరు కుంభం అని ఎలా మారుస్తారండి? అది ప్రథమ విభక్తిలో ఉంటే అలాగే ఉండాలి కదా. కుంభకారేణ కుంభః కరణీయం. కరణీయః, కుంభః పుంలింగ రూపం కాబట్టి కరణీయః ఆర్ కర్తవ్యః రావాలి. ఓకే. కుంభకారేణ కుంభః కరణీయః. రైట్. నెక్స్ట్ ఎస్ లక్ష్మి గారు. నమస్తే అండి. అగ్రజః ఫలం దా, అగ్రజేన దాతవ్యం ఆర్ దానీయం. అగ్రజేన ఫలం దాతవ్యం ఆర్ దానీయం. కరెక్ట్. కళ్యాణి గారు, నెక్స్ట్ వన్. కళ్యాణి కళ్యాణి ఉన్నారా? విమలశ్రీ గారు. కర్మకారి ప్రకోష్ఠః మార్జ. ఇట్ ఈస్ గివెన్ నౌ. కర్మకార్య ప్రకోష్ఠః మార్జనీయః ఆర్ మార్జితవ్యః. ఓకే. కర్మకారి కాదు ఫస్ట్ పాయింట్, అది కర్మకరి. సో కర్మకర్య ప్రకోష్ఠః మార్జనీయః మార్జయితవ్యః. మార్జనీయః ఈజీగా ఉంటుంది, అది తీసుకోండి. రైట్. నెక్స్ట్ విద్యావతి గారు, విద్యుల్లత గారు, అన్లైసెన్స్డ్ రూమ్ అని ఉంది కదా మేడం,
అన్మ్యూట్ చేసుకుని చెప్పండి, అన్మ్యూట్ చేసుకుని చెప్పాలి. గ్రాహిక దంతఫేనః క్రీడాతు. గ్రాహికయా దంతఫేనః క్రేతవ్యం. మళ్ళీ ఒకసారి ఆలోచించండి. క్రీతవ్యం. దంతఫేనః పుంలింగ రూపం వచ్చిందండి. క్రీతవ్యః. క్రేతవ్యః. క్రేతవ్యః. ఉమ్. క్రేతవ్యః. ఓకే. కర్మకర్య సారీ గ్రాహికయా దంతఫేనః క్రేతవ్యః. రైట్. భవానీ గారు నెక్స్ట్ వన్. చెప్పండి. సజ్జనాః దుష్టాః సజ్జనైః దుష్టాః పరిహరణీయాః. బహువచనం పెట్టాలి. పరిహరణీయాః. దుష్టాః వచ్చింది కదా మరి అక్కడ. సో సజ్జనైః దుష్టాః పరిహరణీయాః ఆర్ పరిహర్తవ్యాః. ఎనీథింగ్ ఇస్ ఫైన్. ఓకే. రాంబాబు గారు నెక్స్ట్ చెప్పండి సార్. నిర్ధనాః కష్టాని అను ప్లస్ నిర్ధనైః కష్టాని అనుభవనీయాని. అదొకటే వచ్చింది, అది తెలిసింది మేడం. అనుభవనీయాని. భోక్తవ్యం భుజ్ ధాతువుకి భుంజతే అని వస్తుంది, దానికి భోక్తవ్యం భోక్తవ్యః అని వస్తుంది. సో అనుభోక్తవ్యాని ఆర్ అనుభవనీయాని రెండు కరెక్టే. కరెక్ట్. అనుభవనీయాని కరెక్ట్. సో నిర్ధనైః కష్టాని అనుభవనీయాని తప్పేం లేదు. అనుభోక్తవ్యాని ఇచ్చేయాలని లేదు, అనుభవనీయాని రాయొచ్చు, తప్పేం లేదు. నెక్స్ట్ సరోజమ్మ గారు నెక్స్ట్ వన్. పండితాః కావ్యం లిఖ్. పండితైః కావ్యం లేఖితవ్యం ఆర్ లేఖనీయం. కరెక్ట్. పండితైః కావ్యం లేఖనీయం ఆర్ లేఖితవ్యం. కరెక్ట్. శ్రీవాణి గారు లాస్ట్ వన్. భటాః మహారాజः శ్లాఘ. భటైః మహారాజः శ్లాఘనీయः శ్లాఘితవ్యः. కరెక్ట్. భటైః మహారాజः శ్లాఘనీయः ఆర్ శ్లాఘితవ్యः. ఓకే. నెక్స్ట్ అభ్యాసం నెక్స్ట్ ఇచ్చారు చూడండి మళ్ళీ 170. ఎస్ మేడం చెప్పండి. క్రీణాతికి క్రేతవ్యః అనీయ వస్తే ఏం రాయాలండి? క్రయణీయః. క్రయణీయ క్రేతవ్య. రైట్. ఎక్కడ ఆగింది మన లైన్? శ్రీవందర్. నెక్స్ట్ అభ్యాస 170 రోమన్ నంబర్ 5. లింగ్ లకారమును ఉపయోగించి కర్తరిలోకి మార్చాలి. ఆబ్వియస్ గా విద్యార్థకంలో తవ్యతనియర్ వాడి కర్మణి వాక్యాలు ఇచ్చారంటే దాన్ని కర్తరిలోకి మార్చాలంటే వేరే ప్రత్యయాలు ఏం లేవు. డెఫినెట్ గా లింగ్ లకారం ఉపయోగించే మార్చాలి, ఇంకా వేరే ఛాన్స్ లేదు. రైట్. సో తేన పాఠః పఠనీయః అనియర్ ప్రత్యయం వాడారు కాబట్టి విద్యార్థకమైంది, కాబట్టి కర్మణిలో ఉంది, కాబట్టి కర్తృపదం తృతీయాలో ఉంది, కర్మణి ప్రథమాలో ఉంది. సో దీన్ని కర్తరిలోకి మార్చేటప్పుడు తేన ఉంది కాబట్టి ప్రథమా విభక్తి సహా అవుతుంది, పాఠః ఉంది కాబట్టి ద్వితీయ విభక్తికి మారాలి, పాఠం ఉండాలి. సహా పాఠం పఠనీయః అని ఉంది. ఇప్పుడు మనం సహా ప్రథమ పురుష కర్తృపదం కాబట్టి పఠేత్ అనే రూపం రాయాలి. సో సహా పాఠం పఠేత్ అని రావాలి. ఓకేనా? రైట్. వాణి ఉప్పలూరు గారు నెక్స్ట్ వన్. భక్తేన దేవః పూజనీయః. భక్తః దేవం పూజయేత్. అంతే. భక్తః దేవం పూజయేత్. కరెక్ట్. సరళ కే గారు చెప్పండి నెక్స్ట్ వన్. ఉత్తమేన శత్రుః క్షంతవ్యః. ఉత్తమః శత్రుం క్షమ్యేత్. క్షామ్యేత్ రావాలి. క్షామ్యేత్. క్షమిత. ఓకే. క్షామ్యేత్. రెండు రూపాలు ఉన్నాయి యాక్చువల్గా. 2 రూపాలు ఉన్నాయి. క్షమతే ఉంది, క్షామ్యతి ఉంది. 2 రూపాలు ఉన్నాయి.
ఓకే. క్షమతే అనేది ఆత్మనేపది అయితే, క్షామ్యతి అనేది పరస్మైపది వస్తుంది. దేనికైనా కూడా క్షంతవ్యః రూపం వచ్చింది. మీకు టెక్స్ట్ బుక్‌లో క్షామ్యేత్ ఇచ్చారు కాబట్టి, దానికి మళ్ళీ అది రిఫర్ చేసుకుంటారు కదా యూజువల్‌గా. అందుకని క్షామ్యేత్ అని చెప్పమన్నా. లేకపోతే క్షమ్యతాం అని చెప్పాల్సొస్తుంది. క్షమ్యతాం కూడా కాదు. క్షమేత్ క్షమతే కదా మేడం, ఏంటండి? క్షమేత క్షమేత కదండి. క్షమేత క్షమేత వస్తుంది. బట్ మీకు మీకు పుస్తకంలో క్షామ్యేత్ అని ఇచ్చారు కాబట్టి క్షామ్యతి అనే ధాతువు తీసుకున్నారు వాళ్ళు అనే రూపము. కాబట్టి మీరు అదే రిఫర్ చేసుకోండి. రేపు ప్రొద్దుట ఇవాళ నా క్లాస్ అయిపోతుంది. అంటే ఇవాళ రేపు. కానీ మీరు తర్వాత బుక్ రిఫర్ చేసుకుంటారు కాబట్టి బుక్లో తప్పు పడితే నేను కరెక్ట్ చేస్తా. లేకపోతే పర్వాలేదు, చూసుకోవచ్చు, తప్పేం లేదు. సరేనా? క్లియర్? ఎస్. అంటే క్షమ్యేత్ రాసినా తప్పు లేదా? క్షమ్యేత్ కాదండి, క్షమేత. క్షమతేకి ఎలా వస్తుంది విధిలింగ్? వందతేకి వందేత వస్తుందా? క్షమేత రావాలి. మామూలుగా లేదు, తప్పలేదు. బట్ వాళ్ళు అక్కడ ఎట్లాంటి అర్థంలో తీసుకున్నారు అనేది రెండు ఉన్నాయి, 2 రూపాలు ఉన్నాయి. మీరు వెతుక్కోవచ్చు కావాలంటే అష్టాధ్యాయులు. రైట్. నెక్స్ట్ సరళ గారు చెప్పేశారా? చెప్పేశారు. కృష్ణవేణి గారు చెప్పాను మేడం. అధ్యాపకః ముందు వాక్యం చదవండి. అధ్యాపకేన పాఠః పాఠనీయః. అధ్యాపకః పాఠం పాఠయేత్. అంతే, అధ్యాపకః పాఠం పాఠయేత్ అని రావాలి. కరెక్ట్. పెనుగొండ పద్మజ గారు నెక్స్ట్ వన్. అహం మయా చర్చా కరణీయా. అహం చర్చాం కరోత్. అమ్మో, కరోత్ అనే పదమే లేదు అసలు. అహం చర్చాం కరణీయ అంటే కృధాతు అంటే కరోతి. కరోతికి విధిలింగ రూపం ఏమొస్తుంది? కుర్యాత్ అని వస్తుంది. కరోత్ అనే మాట లేదు అసలు. అదే కుర్యాం వస్తుంది కానీ, బట్ కరోతికి కుర్యాత్ అని చెప్తున్నా. అహంకి కాబట్టి కుర్యాం వస్తుంది, ఉత్తమ పురుష కాబట్టి. బట్ కరోత్ అనే మాట లేదు. అకరోత్ చోట మాత్రమే ఆ కరోత్ అనేది వినబడుతుంది లంగ్లకారంలో. కరోతికి కుర్యాత్ రావాలి. ఇక్కడ అహం ఉంది కాబట్టి కుర్యాం వస్తుంది. ఓకే. అహం చర్చాం కుర్యాం. రైట్. సోమశేఖర్ బాబు గారు నెక్స్ట్ వన్. మహోదయ, అస్మాభిః భాగః ఓడవ్యః. వయం భాగం వహేమ. వహేమ అనాలి సార్ దాన్ని. వయం భాగం వహేమ. కరెక్ట్. వయం భాగం వహేమ. అలేఖ్య నెక్స్ట్ వన్. భిక్షుకేన భిక్షా యాచనీయ. భిక్షుకః భిక్షాం యాచేత్. కరెక్టే, ఎందుకంటే యాచతి ఉభయపది కాబట్టి యాచేత్ రాయచ్చు. యాచేత్ రాయచ్చు, తప్పేం లేదు. భిక్షుకః భిక్షాం యాచేత్. కరెక్ట్. ఎస్ రమాదేవి గారు నెక్స్ట్ వన్. ఎస్ రమాదేవి గారు ఉంటే అన్మ్యూట్ చేసుకోండి త్వరగా. ఎస్. మేడం నెక్స్ట్ వాక్యం చెప్పాలి, ఫాస్ట్. రామినేని సత్యవతి గారు నెక్స్ట్ వాక్యం చెప్పండి తొందరగా. కిశోరేణ విద్యాలయః ప్రవేష్టవ్యః. కిశోరః విద్యాలయం ప్రవిశేత్. ప్రవిశేత్. కిశోరేణ విద్యాలయ ప్రవేష్టవ్య. ప్రవిశతి ఆ వెర్బ్ కి విశతికి వేష్టవ్య వస్తుంది, ప్రవేష్టవ్య. సో కిశోర విద్యాలయం ప్రవిశేత్ అని రాయాలి. రైట్. ఎస్ పద్మజ గారు నెక్స్ట్ వన్. పద్మజ ఇంటి పేరు ఏం చెప్పండి. పెనుగొండ పద్మజ గారు కాదు, ఇంకొక పద్మజ గారు, వేరే పద్మజ గారు. చెప్పండి పద్మజ గారు. ఛాత్రేణ శ్లోకః వక్తవ్యః.
ఛాత్రః శ్లోకం వదేత్. ఛాత్రః శ్లోకం వదేత్. కరెక్ట్. వదేత్. ఓకే, కరెక్ట్. సార్ ఎంఆర్కే శర్మ గారు నెక్స్ట్ వన్ చెప్పండి సార్. నాయకేన విదేశః ద్రష్టవ్యః. నాయకः విదేశం ప్రవేశేత్ పశ్యేత్. అది నాయకః విదేశం పశ్యేత్. కరెక్ట్. పశ్యతి కదా ద్రష్టవ్య అని వచ్చేది. కరెక్ట్. ఓకే, రైట్. పశ్యేత్. నెక్స్ట్ శ్యామల గారు. మహేశేన ప్రశ్నః ప్రష్టవ్యః. మహేశः ప్రశ్నం పృచ్ఛేత్. కరెక్ట్. పృచ్ఛేత్. మహేశः ప్రశ్నం పృచ్ఛేత్. ఓకే, అలా విధిలింగ్ రాయాలి. నెక్స్ట్ ఈ క్రింది క్రమంగా ఇవ్వబడిన కర్తృ కర్మ ధాతువులను ఉపయోగించి కుండలీకరణంలో సూచించిన ప్రయోగంలో వాక్యాలు రాయాలి. ఇప్పుడు కర్మణి అని కాదు, కర్తని వాళ్ళు ఏది అడిగితే అది రాయాలి. కర్త కర్మ క్రియా పదాలు ఇచ్చేసారు, ధాతువు ఇచ్చారు. సో మానవ ధర్మ పాల్ ధాతువు ఇచ్చి కర్తరి అన్నారు, అంటే విధిలింగ్ తోటి రాయాలి. మానవ ధర్మం పాలయేత్ అని విధిలింగ్లో రాయాలి. అలాగే దుష్ట అధర్మ త్యజ్ ధాతు ఇచ్చారు. సో కర్మణి అంటున్నారు కాబట్టి ఫస్ట్ ఇచ్చిన కర్తృపదానికి తృతీయ రావాలి, దుష్టేన. ఓకే, నెక్స్ట్ అధర్మ అలాగే ఉంటుంది, ప్రథమ విభక్తి కాబట్టి అధర్మ. త్యజ్ అన్నారు, కర్మణి అన్నారు, విధిలింగ్ కాబట్టి త్యజనీయ ఆర్ త్యక్తవ్య అని రాయాల్సి వస్తుంది. రైట్. నెక్స్ట్ లైన్లో మనకు ఎవరున్నారు? మీనాక్షి గారు. కృషకః సస్యం పోష్. కర్తరి. కృషకః సస్యం పోషయేత్. కరెక్ట్. కృషకః సస్యం పోషయేత్ అని వస్తుంది దానికి. కరెక్ట్. ఓకే, నెక్స్ట్ సౌజన్య. రజకః వస్త్రం క్షాల్. కర్తరి. సౌజన్య గారు అన్మ్యూట్ చేసుకుని చెప్పాలి. శ్రీదేవి గారు. వాణి కొల్లా గారు, ఎక్కువసేపు వెయిట్ చేయడం కుదరదండి, టైం అయిపోతుంది. చెప్పండి. రజకః వస్త్రం క్షాళయేత్. కర్తరి అడిగారు కదా. రజకః వస్త్రం క్షాళయేత్. కరెక్ట్. ఓకే, రైట్. శ్రీదేవి గారు అన్మ్యూట్ అయ్యారు, చెప్తారా నెక్స్ట్ వన్? సేవిక ఉపాహారః ఆ ప్లస్ ని. కర్మణి. సేవికః ఉపహారः ఆ ప్లస్ ని. సేవికాయ ఉపహారः అనే అంటే ఆనయతి అండి. యాక్చువల్ గా ఆనయతి కాదు, మీరు చెప్పాల్సింది దానికి కర్మణి చెప్పమంటున్నారు, విధిలింగ్ రూపము. విధిలింగ్ రూపమా మేడం? సేవికయ, కాయ అనకూడదు, సేవికయ. ఉపహార కాదు, ఉండండి ఒక్క నిమిషం, నేను చెప్తున్నాగా, ఇంకా ఆగండి ఒక్క నిమిషం. సేవికయ ఉపాహార. ఉపహార కాదది, ఉపాహార. ఆనేతవ్య. ఆనేతవ్య అని కూడా రాయొచ్చు, కానీ ఆనయనీయ కాస్త కష్టం అవుతుంది కాబట్టి ఆనేతవ్య అనేది నే రావాలి. నే ఏకారం రావాలి. సో సేవికయ ఉపాహార ఆనేతవ్య అని ఆన్సర్ రాయాలి దానికి. ఓకే, సేవికాయ అనకూడదండి, చాలా క్లియర్ గా ఉండాలి ప్రొనౌన్సియేషన్ లో. సేవికయ అనాలి. సేవికయ. జానకి ఎం గారు నెక్స్ట్ వన్ చెప్పండి. క్షౌరికః క్షురపత్రం నీ. కర్మణి. క్షౌరికేణ క్షురపత్రః క్షురపత్ర అనకూడదండి, వాళ్ళు పత్రం ప్రథమ విభక్తిలో ఇచ్చారంటే నపుంసకలింగ పదం, అది మార్చుకోదు. క్షురపత్రం నేతవ్యం. అది క్షౌరికేణ క్షురపత్రం
నేతవ్యం. ఓకే, నెక్స్ట్ శైలకుమారి గారు. శిక్షిక సుధాఖండ క్షిప్ ధాతు కర్మణి. శైలకుమారి ఉన్నారా? ఉన్నానండి. చెప్పండి. శిక్షక కర్మణి కాబట్టి శిక్షకేన సుధాఖండ క్షిప్యేత్. కర్మణి అంటే తవ్యత్ అని చెప్పాలి. క్షిప్యేత్ అండి. క్షిప్యేత్ ఎలా వస్తుంది? తవ్యత్ అని రావాలి కదా. క్షేపణీయ క్షేప్తవ్య. క్షేపణీయ క్షేప్తవ్య. ఇది కొత్త పదమే, బట్ స్టిల్ క్షేపణీయ క్షేప్తవ్య. ఓకే, నెక్స్ట్ వన్ ఎవరున్నారు నాకు దీంట్లో? శోభ ఎం గారు. బాలికా చిత్రం రచ్ కర్తరి. శోభ ఎం మేడం అన్మ్యూట్ చేసుకుని చెప్పాలి. బాలికా చిత్రం రచ్ కర్తరిలో బాలికా చిత్రం రచయేత్. కరెక్ట్. బాలికా చిత్రం రచయేత్ కర్తరిలో విద్యార్థకం వాక్యం. ఓకే, నెక్స్ట్ ఇంకా నాకు సరస్వతి గారి వాళ్ళే కొత్తగా వచ్చారు. చెప్తానంటే చెప్పండి. మంజునాథ ఏంటండి? ట్రై చేస్తానండి. మంజునాథ పాక కృ కర్తరి. మంజునాథ పాకం కుర్యాత్. కరెక్ట్. మంజునాథ పాకం కుర్యాత్. కరెక్ట్. ఓకే, జయశ్రీ పస్మర్తి గారు. ప్రకాశ పత్రాలయ గమ్ కర్మణి. ప్రకాశేన పత్రాలయ గమ్ గమ్ గమనీయం తెలియట్లేదండి. గంతవ్య గంతవ్య. ఓకే, ప్రకాశేన పత్రాలయ గంతవ్య. గంతవ్య. ఓకే, ఓకే. ఇంకెవరినైనా వదిలేసానా నేను? ఒక ట్రిప్ ఉండండి. శ్రీనివాస్ గారు వచ్చారు. శ్రీనివాస్ గారు, నెక్స్ట్ వాక్యం నాగరాజ సంస్కృతం పఠధాతు కర్తరి వాక్యం చెప్పాలి. చెప్పండి సార్, అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. ఇదేంటి నిలిపారు మళ్ళీ? ఐ గెస్ ఆయనకు ఆన్ ఆఫ్ అవుతున్నట్టుంది. ఓకే, మళ్ళీ మొదలు పెడదాం మనము. శ్రీవాణి గారు చెప్పండి. నాగరాజ సంస్కృతం పఠధాతు. నాగరాజ సంస్కృతం పఠేత్. నాగరాజ సంస్కృతం పఠేత్. కరెక్ట్. ఏంటి మీరు హ్యాండ్ రైజ్ చేశారు? ఏమైనా డౌటా? అది క్షౌరిక క్షురపత్రం నీ కర్మణిలో నేతవ్యం తవ్యత్ ప్రత్యయ. అది అనీయ ప్రత్యయంలో నయనీయం అని వస్తుంది. నయనీయం అని వస్తుంది. ఇందాక కూడా అందుకనే ముందు వాక్యాన్ని కూడా అదే చెప్పా. ఆనే తవ్య, అదే గుర్తుపెట్టుకోవడం ఈజీ. ఆ నయనీయ అన్న టైప్ లో ఏదో ఒకటి పోయింది అనుకోండి, నా యా 2 సార్లు వస్తాయి కదా, తేడా వస్తుందని అక్కడ తవ్యత్ గుర్తుపెట్టుకోండి. కొన్నింటికి అది ఈజీగా ఉంటుంది, కొన్నింటికి తవ్యత్ ఈజీ, కొన్నింటికి అనీయర్ ఈజీ గుర్తుపెట్టుకోవడం. ఓకే, రైట్. కృష్ణపడి నెక్స్ట్ వన్. సుహాస నక్షత్రం దృష్ కర్తరి. సుహాస నక్షత్రం పశ్యేత్. కరెక్ట్. సుహాస నక్షత్రం పశ్యేత్. జి రమాదేవి గారు. శశికళ పాఠ పఠ కర్మణి. శశికళయా పాఠః పఠనీయః పఠితవ్యః. కరెక్ట్. శశికళయా పాఠ పఠనీయ పఠితవ్య. పద్మప్రియ గారు నెక్స్ట్ వన్. నళిని దండదీప జ్వాల్ కర్తరి. నళిని దండదీపం జ్వాలయేత్. కరెక్ట్. నళిని దండదీపం. దండదీపం అంటే ఏంటి? ట్యూబ్ లైట్. దండదీపం జ్వాలయేత్, వెలిగించడం అంటే స్విచ్ వేయడం అని అర్థం అన్నమాట. ఓకే, జ్వలేత్ అనొచ్చా మేడం? జ్వలేత్ కాదు, జ్వాల అని ఇచ్చారు కాబట్టి జ్వాలయేత్ అనే ఇవ్వాలి. అది జ్వలతి అంటే అర్థం ఏంటంటే తను మండడం. పఠతి పాఠయతి లాగా జ్వలతి జ్వాలయతి 2 డిఫరెన్స్ ఉంటుంది కదా. మనం మండడానికి వేరే దాన్ని, అంటే మనం మండడం అనే అనాలి దాని ఇంకా చివరికి, వేరేదే వెలిగించడము అంటించడము దానికి తేడా ఉంటుంది కదా, అలా అన్నమాట. రైట్. నెక్స్ట్
ఎస్ లక్ష్మి గారు నెక్స్ట్ వన్. శౌచిక వస్త్రం కర్త కర్మణి. శౌచికः వస్త్రం కర్త శౌచికేన వస్త్రం కర్తనీయం ఆర్ కర్తవ్యం. కర్తితవ్యం. కర్తవ్యం అంటే మళ్ళీ కరోతికి వెళ్ళిపోతుంది. సో శౌచికేన వస్త్రం కర్తనీయం ఆర్ కర్తితవ్యం. రైట్? ఓకే. విమలశ్రీ గారు నెక్స్ట్ వన్. మహారాజ ఆజ్ఞా దా ధాతువు కర్తరిలో చెప్పాలి. మహారాజः ఆజ్ఞాం దద్యాత్. అంతే. మహారాజ ఆజ్ఞాం దద్యాత్. విద్యావతి గారు నెక్స్ట్ వన్ లాస్ట్ వీక్. గాయిక భక్తి గీతం గాయ కర్మణి. మేడం అన్మ్యూట్ చేసుకుని చెప్పాలి. అన్మ్యూట్ చేసుకుని చెప్పాలి. గాయికయా గీతం గాతవ్యం. కరెక్ట్. గాయికయా భక్తి గీతం గాతవ్యం. సో అది మీకు తవ్యత్ అండ్ అనియర్ ప్రత్యయాలు ఉపయోగించి అండ్ కర్తరిలో విధిలింగ్ ఉపయోగించి కర్తరి కర్మణి వాక్య నిర్మాణం ఎలా జరుగుతుంది. ఒకటే గుర్తుపెట్టుకోవాలండి. ఎప్పుడైతే బండ గుర్తు పెట్టుకోండి, ఇది ఎప్పుడైతే మస్ట్ అండ్ షుడ్గా చెయ్యాలి పని అని చెప్పదలుచుకున్నామో అప్పుడు అసలు కర్తరి జోలికి పోకండి. తవ్యత్ అనియరే తీసుకోండి. ఎందుకంటే అదే ప్రాక్టీస్. సంస్కృతంలో అందరూ చేసే, మన పెద్దవాళ్ళందరూ చేసేది అదే ప్రాక్టీస్. చెప్పకూడదని కాదు, ఇది సెపరేట్ చేసుకోవడం కోసం కొంచెం అంతే. కర్మ అసలు బేసిక్గా సంస్కృతంలో కర్మణి ప్రయోగం విస్తృతంగా వాడబడుతుంది. దాంట్లో ఈ మరీ మస్ట్ అండ్ షుడ్గా ఈ తవ్యత్ అనియర్ వాడి విధిలింగ్ విద్యార్థకం అనేది తవ్యత్ అనియర్తోనే చెప్పడం చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా ఎక్కువ కాదు, మోస్ట్ ఆఫ్, అంటే మంచి శైలిలో రాసే వాళ్ళందరూ అట్లాగే రాస్తారు. సో అది గుర్తుపెట్టుకున్నప్పుడు అది గుర్తుంటుంది బాగానే. తర్వాత ఏమవుతుంది, మనకి తెలుగు దీంతో తెలుగులో కూడా కొన్ని అలాంటివి ఉన్నాయి కదా, స్మరణీయము, ఈ మాటలన్నీ తెలుగులో కూడా వస్తాయి కదా మనకి, అభిలషణీయం అని. అది వచ్చినప్పుడు ఏమవుతుంది, తెలుగుతోటి లింక్ చేసేసుకుని ఏం చేస్తున్నారంటే అది మాత్రం తవ్యత్ అనియర్లో చెప్తూ ఈ కర్తృపదాన్ని కాస్త ప్రథమాలో చెప్పేస్తున్నారు. అంటే కర్తరి కర్మని మిక్స్ అయిపోతుంది తప్ప అది తప్పు ప్రయోగం. తవ్యత్ విధిలింగ్ విద్యార్థకం చెప్పాలి అంటే తవ్యత్ ఆర్ అనియర్రే ఎంచుకోవాలి అనేది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. రెండవ పాయింట్, అవి రెండు వాడుతున్నప్పుడు కర్మణి ప్రయోగమే అవుతుంది అది. కాబట్టి కర్తృపదం తృతీయాలోనే ఉండి తీరాలి. ఓకే, ఖచ్చితంగా ఉండి తీరాలి. ఒకవేళ చెప్పలేదనుకోండి, అక్కడ సహ విషయ అభిలషణీయ అన్నారనుకోండి ఒకవేళ, అంటే అర్థం ఏంటి, అక్కడ కర్తృపదం ఇవ్వలేదు కదా అంటే అస్మాభిహి అనో యుష్మాభిహి అనో తైహి అనో ఏదో ఉంటుంది, అక్కడ చెప్పలేదు అంటే అదంతా మెచ్చుకోదగినది, అది మెచ్చుకోవాలి అన్నారనుకోండి. ఎవరు మెచ్చుకోవాలి దాన్ని? అందరూ ఉన్నవారు అందరి చేత మెచ్చుకొనబడాలి అని. దానికి అర్థము అభిలషణీయం ఆర్ శ్లాఘనీయం అంటే అర్థం ఏంటంటే మెచ్చుకోవాలి కాదు, మెచ్చుకొనబడాలి. ఇది గుర్తుంటే ఆటోమేటిక్గా తప్పు రాయకుండా కర్తృపదము తృతీయాలో రాస్తాం. రైట్? ఎందుకంటే తెలుగులోకి మనకు అట్లా ఉండదు, మనం అది ఇది మిక్స్ చేసి చెప్పేస్తాం. అది లింక్ చేసుకుని ట్రాన్స్లేట్ చేస్తే తప్పుపోతుంది. నెక్స్ట్ అనువాద పద్ధతిలో అదే చెప్పుకుంటాం మనం. ఈ లోపల కృష్ణఫణి గారి డౌట్ వచ్చింది, చెప్పండి మేడం. ఇది ఇప్పుడు మనం చేసిన అభ్యాసంలో 6th 1లో శౌచిక వస్త్రం కర్తని ఇచ్చారు కదా, శౌచికేన వస్త్రం కర్తనీయం అంటే కర్తితవ్యం అన్నారు. ముందర 4th దాంట్లో 2nd వచ్చింది కదా, ఆ అంబయ శాకం, అక్కడ కర్తయితవ్యం చెప్పారు. ఏది కరెక్ట్ అంటే నాకు అలా కాదు. అంటే కొన్ని వెర్బ్స్ కి యా ఉంటే యకారం వస్తుంది. ఇప్పుడు చింతయితవ్యం అని రాస్తారు. కొన్నింటికి 2 రూపాలు ఉంటాయి, కొన్నింటికి ఒక రూపమే ఉంటుంది. అందుకని నేనేం చెప్తూ ఉంటా అంటే జనరల్గా సాధ్యమైనంత వరకు అనియర్ గుర్తుపెట్టుకోండి అని చెప్తాను నేను. అప్పుడు ఏమవుతుంది, ఇలా యా దీంతో సంబంధం ఉండదు, అంతే కదా. చింతనీయం అనేస్తాము, కర్తనీయం అది ఈజీగా ఉంటుంది. చింతయితవ్యమా చింతితవ్యమా రెండూ కరెక్టా? ఈ డౌట్లు ఎంత చదువుకున్నా ఏమవుతుందంటే యకారం వచ్చేసరికి మధ్యలో డౌట్ వచ్చేస్తుంది, ఎగ్జామ్ టైంలో డౌట్ వస్తుంది కరెక్ట్గా. అందుకని నేనేం చేస్తానంటే అన్లెస్ మనకి బాగా అలవాటైన క్రియాపదం అయితే తప్ప, అంటే తవ్యత్లో మనం బాగా విన్నది తప్ప, అనియర్ ఈజ్ ఈజీ వన్ కంపేర్డ్ టు తవ్యత్. అందుకని ఆ అనియర్ చెప్పుకోవడం అనేది ఈజీగా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి అంటారు.
ఎందుకంటే దీనికి ఇంకా ప్రాక్టీస్ కావాలి. అంటే ఏ వెర్బ్కి యాతో కూడా కరెక్ట్ అవుతుంది, ఏ వెర్బ్కి ఓన్లీ యా రాకుండా కరెక్ట్ అవుతుంది, ఏ వెర్బ్కి ఓన్లీ యానే కరెక్ట్ అవుతుంది, 2 రూపాలు వస్తాయా, ఏదో ఒక రూపమే వస్తుందా అనేది మనకు కన్ఫ్యూజన్ వస్తుంది. ఎంత మనం బాగా గుర్తుపెట్టుకున్నాం అనుకున్నా కరెక్ట్ మొమెంట్లో మనకు కొట్టేస్తుంది. అందుకని అనియర్ గుర్తుపెట్టుకోండి అండి, అప్పుడు బాధ ఉండదుగా. వాళ్ళు చింతనే ఇస్తారు, చింతయతి అని ఇవ్వరు ఒక్కోసారి. అప్పుడు చింతనిస్తే చింతనీయ రాయడం ఈజీ కదా, కర్తనిచ్చారు కర్తనీయ రాయడం ఈజీ కదా, తెలుసుకోవచ్చు. ప్రస్తుతానికి అంటే కొంచెం బాగా అలవాటు పడ్డాక అప్పుడు అష్టాధ్యాయులో మళ్ళీ వెతుక్కున్నాం అనుకోండి, తవ్యత్తు ఇస్తారు, అనియర్ ఇస్తారు. అలా అప్పుడు నెమ్మదిగా డెవలప్ చేసుకోవచ్చు. ఒకేసారి అన్నీ గుర్తుపెట్టుకోవడం అంటే కష్టం కదా. సో అనియర్ గుర్తుపెట్టుకోండి అని నేను సజెస్ట్ చేస్తాను జనరల్గా నా స్టూడెంట్స్కి. ఓకే, భవానీ గారు చెప్పండి. మహోదయ్, 7th లెసన్ లో డా క్రియాపదం ఉంది, పేజ్ నంబర్ 133లో. అదేమన్నా ప్రింట్ మిస్టేకా లేకుంటే కరెక్టేనా? అదేనా? ఒక్క నిమిషం, నా పుస్తకం అసలు గందరగోళం అయిపోయింది. దా, ఓకే, దా ఉంది పద సంగ్రహాలో కదా. అవును, దాంట్లో దదత్ దదత్ అని ఉంది కదా, 7వది. దదత్తు యచ్చన్ ఉన్నాయి. దతి అవి దదత్ అనే రూపం అంతేనా? కరెక్టే, అది దదత్ కరెక్టే. ఆ రూపాలు మీకు ఇంకా రాలా, శత్రు ప్రత్యయ రూపాలు అంటారు, అవి శిక్షాలో వస్తాయి. కరెక్టే, ఇచ్చింది కరెక్టే. ఓకే, ప్రింటింగ్ మిస్టేక్ కాదు, ఇచ్చింది కరెక్టే. దదత్తే ఉంటుంది, యచ్చన్నే ఉంటుంది. బట్ అవి ఎందుకు ఉంటాయనేవి కొన్ని రకాలుగా కొన్ని రూల్స్ ఉన్నాయి వాటికి, అందుకని దాని ప్రకారంగా వాళ్ళు చెప్పారు. అది శిక్షాలో చదువుతారు. ఆ రూపం మీకు ఇంకా రాలేదు కదా, అందుకని మీకు తెలియదు అంతే. రైట్. విసృష్టవాన్ అంటే వినపడట్లా. విసృష్టవాన్ 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 దానికి రూపం సృజతి అనే దానికి సృష్టవాన్ అనేది తవతు. సృజతి అంటే సృష్టవాన్ అంటే అర్థం ఉంటుంది కదా, సృష్టించాడు. విసృష్టవాన్ అంటే కూడా అది జనరల్ గా దానికి ఎంఫసిస్ ఇస్తుంది, కొంచెం ఎన్హాన్స్ చేస్తుంది ఆ అర్థాన్ని. ఓకే, కావ్యకథలో దశరథుడు బాణం వేశాడు అన్నప్పుడు అక్కడ విసృష్టవాన్ అని ఉంటే అది ఏంటి రూపము, మూల రూపము? ధాతువు అయితే సృజతి, సృజ్ ధాతు సృజతి, సృష్టవాన్ వస్తుంది. ఉండే డిఫరెంట్ మీనింగ్స్ బట్టి అక్కడ అర్థాన్ని బట్టి మారచ్చు. ఓకే, రైట్. సో ఒకసారి 9th లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజ్ తీయండి, అది చెప్పుకుని అప్పుడు మళ్ళీ అనువాద పద్ధతికి వెళ్ళిపోదాం. ఏకంగా ఎక్సర్సైజ్ చేయడం అయిపోతుంది. క్రియాపదం ఏ ప్రయోగంలో ఉందో గమనించి కుండలీకరణంలో ఉన్న కర్తృపదానికి సరైన విభక్తి జోడించాలట. ఓకే, డాష్. మహోదయ 180వ పేజీలో కూడా ఒక అభ్యాసం ఉంది ఎంత అనుకుంటాను. అంటే అనువాద పద్ధతి అనువాద పద్ధతి దగ్గర ఉంది కదా, అనువాద పద్ధతి దగ్గర ఉంది. నేను చెప్తా, అది తర్వాత చెప్తా, ఫస్ట్ ఇచ్చేస్తా. అది ఇంకా నేను చెప్పలా అనువాద పద్ధతి మీకు, అందుకని చెప్పలా. రైట్. బాలః పాఠః పఠనీయః, బాలః ఇచ్చారు దీంట్లో, పాఠః పఠనీయః అన్నారు. సో క్రియాపదాన్ని గమనించి దాని ప్రకారంగా కర్తృపదానికి విభక్తి జోడించమని చెప్తున్నారు. ఇప్పుడు అక్కడ ఏముండాలి? అది కర్మణి అంటే కర్మణి కాబట్టి బాలేనా, కరెక్ట్. డాష్ ధర్మః పాలనీయః, జనైః. డాష్ దేవం నమేయుః, భక్తాః అలాగే ఉంటుంది. నమేయుః విధిలింగ్ రూపం కాబట్టి భక్తాః బహువచనం యాజ్ ఇట్ ఈస్ గా అలాగే ఉంటుంది. డాష్ శ్లోకః వక్తవ్యః, బాలికాభిః శ్లోకః వక్తవ్యః. డాష్ దోష డాష్ దోషః న కరణీయః, త్వం అని ఇచ్చారు.
వయా వయా దోషః న కరణీయః. కరెక్ట్. నెక్స్ట్ ఆవరణలో ఇచ్చిన ధాతు యొక్క విద్యార్థము సరైన రూపాన్ని ఖాళీల్లో రాయాలట. ఆపణికేన వస్తూని దా దాని దాని యాని దాతవ్యాని దానీయాని సహ దేవం నమ్ నమేత్ నమేత్. అక్కడ తవ్యతనియర్ పెట్టకూడదు. సహా అని కర్తృపదం ప్రథమాలో ఉంది అంటే కర్తరి. బాలకాహ అసత్యం న వదేయుః 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 ఇది కూడా కర్తరి. కర్మకరేణ నగరం గమ్ ధాతు గంతవ్యం గంతవ్యం గమనీయం ఏదైనా కరెక్ట్. ఓకే. దుష్టాః సజ్జనాన్ న పీడ్ పీడయేయుః పీడయేయుః సేమ్ అది కర్తరి. దానికి కర్మణి రూపం కింద ఇచ్చారు. దుష్టైః సజ్జనాః న పీడనీయాః పీడనీయాః రావాలి. సజ్జనాః బహువచనం ఉంది కాబట్టి పీడనీయాః రావాలి. ఓకే. సో అది విషయం. తవ్యత్ ప్రత్యయ కస్మిన్ మిగతా శ్లోక ఇవి నెక్స్ట్ రోమన్ నెంబర్ 3లో ఉన్న క్వశ్చన్స్ లో మిగతా ప్రాబ్లం లేదు. తవ్యత్ ప్రత్యయ కస్మిన్ అర్థే భవతి. తవ్యతే కాదు అనీయర్ అయినా కూడా కస్మిన్ అర్థే భవతి అంటే విద్యార్థే భవతి. చాలాసార్లు అడిగిన క్వశ్చన్ అది. ఓకే. విద్యార్థే భవతి. రైట్. ఓకే. దీంట్లో ఇంకా ఈ లెసన్ లో మిగిలిన పార్ట్ అనువాద పద్ధతి. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను చూసారు బండ గుర్తు పెట్టుకోవాలి. విద్యార్థం చెప్పాలి అంటే కర్మని ఎంచుకుంటే తవ్యతనీయర్లో చెప్పాలనుకున్నప్పుడు అది చెప్పడమే శ్రేష్టము. సో అది చెప్పినప్పుడు కర్తృపదము తృతీయాలో ఉండాలి. ఓకే. ఎందుకంటే తవ్యతనీయర్ అనేవి కర్మణి ప్రయోగాలు. కర్మణి ప్రయోగంలో మాత్రమే వచ్చేటటువంటి ప్రత్యయాలు విద్యార్థకానికి. కాబట్టి అలా చెప్పాలి అన్నాను. సేమ్ అదే చెప్పారు. నేను ఇందాక అన్నానే తెలుగులోకి సంస్కృతానికి రిలేట్ చేసుకున్నప్పుడు తప్పు పోతుంది. అది అందుకని గుర్తుపెట్టుకోవాలి. సేమ్ అదే టాపిక్ ఇప్పుడు చెప్పేది. చూడండి, మనం తెలుగులో ఏం చెప్తాం? పుస్తకం చదవాలి, బయటికి వెళ్ళాలి, ఇలా చెప్తాం మనం. ఓకే. నేను బయటికి వెళ్ళాలి, తొందర రా అని చెప్తాం. కానీ అక్కడ యాక్చువల్గా నేను బయటికి వెళ్ళాలి అనేది కర్తరి. బాగానే ఉంది వెళ్ళాలి అనేది. కానీ అదే వాక్యాన్ని దీంట్లో తవ్యతనీయర్ తోటి సంస్కృతంలో చెప్పాలి అంటే గంతవ్యం ఆర్ గమనీయం ఇది చెప్పుకురావాలి అన్నప్పుడు అక్కడ నేను అహం తోటి స్టార్ట్ చేయకూడదు, మయా అని స్టార్ట్ చేయాలి. తెలుగులో అదే మీరు మామూలుగా గచ్చేయం అని చెప్పుకున్నాం అనుకోండి, అది కర్తరిలో విధిలింగ్ వాడితే పర్వాలేదు, ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే తవ్యతనీయర్ తీసుకున్నామో అప్పుడు అహంతో స్టార్ట్ చేయకూడదు, మయాతో స్టార్ట్ చేయాలి. అందుకనే వాళ్ళు చెప్తున్నారు నేను గ్రంథమును చదవాలి అనగా చదవాలి అనగానే మనం తెలుసుకున్నది పఠనీయ అని చెప్తున్నాం కాబట్టి అహం గ్రంథం పఠనీయం అనకూడదు. ఎప్పుడైతే సేమ్ నేను గ్రంథమును చదవాలి అనే వాక్యం తప్పు కాదు. మనం అనువాద పద్ధతిలో ఇప్పటివరకు నేర్చుకున్న దాని ప్రకారం ఏం చెప్పాము? మీకు ట్రూ ట్రాన్స్లేషన్స్ ఎందుకు చేయిస్తున్నాము అంటే ప్రయోగం చేయటం రావాలి అని చేయిస్తున్నాం. బట్ యాక్చువల్గా అయితే ఏ భాషకుండే శైలిని బట్టి, నుడికారాలని బట్టి దానికి తగ్గట్టుగా ట్రాన్స్లేట్ చెయ్యాలి. నేను స్కూల్కి వెళ్తున్నాను అనాలనుకోండి, అదే చెప్తాము. నేను స్కూల్కి వెళ్ళాలి అన్నప్పుడు అలాగే చెప్తాము. నాచే స్కూల్ వెళ్ళబడాలి అనే మాట తెలుగులో లేదు. బట్ తెలుగులో అలా చెప్పిన సంస్కృతంలో మయా విద్యాలయ గంతవ్య అనేది పర్ఫెక్ట్గా కరెక్ట్ అయినటువంటి ప్రయోగం అండ్ వాడే ప్రయోగం. అది ఖచ్చితంగా వాడే ప్రయోగం. ఎక్కువగా మన పెద్దవాళ్ళందరూ వాడే ప్రయోగం అది. సో అందుకని ఏ భాషలో ఎలా చెప్తే బాగుంటుందో, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మీకు ఎగ్జామ్లో ట్రాన్స్లేషన్స్ అంటే మీకు ఆయా లకారాలు కానీ, ఆయా ప్రత్యయాలు కానీ, ఆయా ప్రయోగాలు కానీ ఎంతవరకు వచ్చాయి అని తెలుసుకోవడంలో కాబట్టి ట్రూ ట్రాన్స్లేషన్ చూసుకుంటూ చేస్తే తప్పులేదు. బట్ బయట ఎక్కడైనా మనం దేన్నైనా ఒక పారాగ్రాఫ్ తీసుకుని ఒక తెలుగులో ఉన్న కథని మీరు ట్రాన్స్లేట్ చేద్దామని ట్రై చేస్తున్నారు అనుకోండి, అప్పుడు ఇలాంటి వాక్యం వచ్చింది అనుకోండి, నేను గ్రంథమును చదవాలి అనే వాక్యం వస్తే కర్తరి కంటే కర్మని ఎంచుకోవడమే బాగుంటుంది చూడటానికి.
అంటే పఠనీయ అనే శబ్దం ఎంచుకోవడమే బాగుంటుంది. ఎప్పుడైతే పఠనీయ అనే శబ్దం ఎంచుకున్నామో అహంతో స్టార్ట్ కాదు కదా, మయా గ్రంథ పఠనీయ అని రాయాలి. తెలుగులో నేను గ్రంథం చదవాలనే ఉండొచ్చు, తప్పేం లేదు. బట్ సంస్కృతంలో ఆ ప్రయోగం శ్రేష్టంగా ఉంటుంది. ఓకే, అందుకనే వాళ్ళు అలా చెప్పుకుని అతడు గ్రామానికి వాడు ఊరు వెళ్ళాలి అని చెప్పాలి. వాడు ఊరు వెళ్ళాలనే వాక్యంలో తప్పు లేదు. బట్ సంస్కృతంలో దాన్ని అనువాదం చేసినప్పుడు సహ గ్రామం గచ్చేత్ అనే కంటే కూడా అది కూడా తప్పు ప్రయోగం కాదు. కానీ అనే కంటే కూడా ఎందుకు దానికి సంభావన అనే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది గచ్చేత్ అనే దానికి. అది అవాయిడ్ చేయడానికి విద్యార్థకం చెప్పేటప్పుడు తవ్యతనీయరే తీసుకోవాలి అని చెప్తుంటారు పెద్దలు. అలా తీసుకున్నప్పుడు కర్తృపదం ఎప్పుడు కూడా తృతీయాలోకే వస్తుంది. ఇది క్లియర్గా పెట్టుకోవాలి మైండ్లో ట్రాన్స్లేట్ చేసేటప్పుడు. ఓకేనా? సో మీకు ఇప్పటివరకు ఏం చేస్తున్నారంటే పేపర్లలో ఇచ్చేటప్పుడు ట్రాన్స్లేషన్స్ అతనిచే స్కూలు వెళ్ళబడాలి ఇలాగే ఇస్తున్నారు. ఎందుకంటే మీకు అసలు ఫస్ట్లోనే ఉన్నారు కాబట్టి ఇంకా. బట్ యూజువల్గా అలా ఉండదు. యూజువల్గా మీకు అనువాదం చేయండి, కొంచెం దీన్ని సంస్కృతంలో రాసి పెట్టండి అని ఎవరన్నా అడిగినప్పుడు అలా ఉండదు పరిస్థితి. సో అప్పుడు ఈ అనువాద పద్ధతి ప్రకారం మనం నేర్చుకున్న ఈ విషయాలన్నింటినీ కూడా అక్కడ మనము ప్రయోగించాల్సి వస్తుంది. రైట్? అందుకనే మనమంతా శ్రద్ధ చూపించాలి అనగానే దర్శనీయ అని వస్తుంది. మన మైండ్లో వెంటనే వెలిగేది అది, దర్శనీయ అని వస్తుంది. దర్శనీయ అని వచ్చిన వెంటనే ఇక్కడ మనమంతా అనేది కాస్త మన చేత, మన అందరి చేత అనే టైప్లో రావాలి. వెంటనే అటు వెళ్ళిపోవాలి బుర్ర. అంటే సర్వైహి అనాలి కానీ వయం సర్వే అనకూడదు. అస్మాభిహి సర్వైహి చెప్పచ్చు, లేదంటే అస్మాభిహి అనన్నా ఊరుకోవచ్చు కానీ. ఓకే, సో వయం సర్వే శ్రద్ధ దర్శనీయం తప్పు. అస్మాభిహి సర్వైహి శ్రద్ధ దర్శనీయా అండమే కరెక్ట్. ఓకే, ఎందుకు మిమ్మల్ని లింగ్లకర్ మళ్ళీ రిపీట్ చేస్తుంది ఏంటి ఇప్పుడు అనుకోకండి. చాలా మంది చేసే పొరపాటు ఇది, నేను చూస్తూ ఉంటా కాబట్టి. మెసేజ్లు సంస్కృతంలో పెడదామని ట్రై చేసి పెడుతూ ఉంటారు కదా, ఎంతమందో తప్పు చేస్తారు ఆ పాయింట్లో. అక్కడ బాగా చక్కగా కనపడాలని తవ్యత్వం అనియరో తీసుకుంటారు, ఇది పోతుంది ఇక్కడ. వెంటనే బాబోయ్ అని చెవులు మూసుకోవాలనిపిస్తుంది. సో అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ది బాలకుడు పండును తినాలి అనగానే ఖాదనీయ అనే ఖాదితవ్య ఏదో గుర్తొస్తుంది మనకి. పండును అనగానే ఫలం ఖాదితవ్యం అనే మాట వచ్చేస్తుంది. బట్ బాలక ఫలం ఖాదితవ్యం అంటే తప్పు కదా. బాలకేన ఫలం ఖాదితవ్యం ఆర్ ఖాదనీయం. ఓకే, అలాగే నీవు తప్పు చేయకూడదు, ఇందాకే వచ్చింది మనకు ఆ వాక్యం, ఎక్సర్సైజ్లో వచ్చింది ఇందాకే, లెసన్ లెర్నింగ్ ఎక్సర్సైజ్లో. సో తప్పు చేయరాదు అంటున్నారు, అంటే ఖచ్చితంగా చేయడానికి వీల్లేదు అని చెప్తున్నారు. సో నకరణీయ అని ఎప్పుడైతే చెప్పామో అప్పుడు వెంటనే దోష త్వయ అనే మాటలు రావాలి. త్వయా దోష నకరణీయ. ఓకే, క్లియరా? ఇప్పటికి అదే విషయం వీళ్ళంతా కూడా చెప్పుకొచ్చారు. ఆ మొత్తం కింద ఉన్న తెలుగుదంతా కూడా అదే. ఎప్పుడైతే తప్పనిసరిగా చేయాలి లేదంటే ఖచ్చితంగా చేయకూడదు అంటే నా పెడతాం అంతేగా. వాటికి ఇలాంటి అర్థాలు వచ్చినప్పుడు, అంటే విద్యార్థకం చెప్తున్నప్పుడు తవ్యతనియర్ ఎంచుకున్నప్పుడు కర్తృపదం తృతీయాలోనే రాయాలి, కర్మపదం ప్రథమాలో రాయాలి. ఎందుకంటే తవ్యత్ అండ్ అనియర్ ప్రత్యయాలు కర్మణి ప్రయోగానికి సంబంధించిన విద్యార్థక బోధక ప్రత్యయాలు. ఓకే, సో అందుకని వాడకూడదు. ఇదే మొత్తం చెప్పుకొచ్చారు. సో దాన్ని బట్టే వాళ్ళు ఎక్సర్సైజ్ కూడా ఇచ్చారు పక్కన ఎలాగా అనేది. దానికి ఏమి అంటే కర్తృపదం ఉండాల్సిన రూల్ లేదు. అందుకని ఏం చేశారు, కర్తృపదం ఉండక్కర్లేదు, ఊరికే చిన్న పెట్టాలి. పండు తినాలి, పాలు తాగాలి, ఇలాంటి మాటలే ఇచ్చారు. అలాంటి చోట్ల మరి ఏం చేయాలి, కర్తృపదం ఉంటే లేకపోతే కర్మపదం బట్టి కదా మనకు వచ్చేది. ఎలాగును కర్తృపదం ఉంటే ఎలాగో విభక్తి ఏకవచనంలో ఉంటే ఏకవచనం తృతీయ, బహువచనం ఉంటే బహువచనం తృతీయ రాస్తాం. ఇవ్వకపోతే కర్మపదం బట్టి కదా మనం రాయాల్సింది. ఎలాగో తవ్యతనియర్ కర్మపదం బట్టి వస్తుంది, కర్తృపదంతో రాదు. అంతేనా? తవ్యతనియర్ ప్రయోగాలు కర్మపదం బట్టేనా వచ్చేది. సో అదే ఏ వచనంలో ఉంటే దాంతో పెట్టేసి చెప్పేసేయచ్చు. రైట్? సో పాలను తాగాలి అంటే ఏంటి, పాలు అనగానే క్షీరం. క్షీరం నపుంసకలింగం కాబట్టి తాగాలి అనే మాట వచ్చినప్పుడు పాతవ్యం ఆర్ పానీయం అంటే చాలా. అక్కడ ఎవరు తాగుతున్నారు పాలు, పిల్లలు తాగుతున్నారా పెద్దవాళ్ళు తాగుతారా దీంతో సంబంధం లేదు ఇక్కడ ఇచ్చిన ఆ వాక్యానికి. ఒకవేళ శిశువు పాలు తాగాలి అని ఉంటే అప్పుడు శిశునా క్షీరం పీతవ్యం పాతవ్యం అని అప్పుడు చెప్పచ్చు. అది ఇవ్వలేదు, జస్ట్ ఇలా ఇచ్చినప్పుడు మనకి
కర్మపదము ఏ వచనంలో ఉందో ఏ లింగంలో ఉందో చూసుకుని దాని ప్రకారంగా తవ్య తనియర్ పెట్టేస్తే చాలు. పండును తినాలి అంటే ఏమనాలి ఇప్పుడు? ఫలం ఫలం ఖాదితవ్యం. అంతే. ఫలం ఖాదితవ్యం ఆర్ ఖాదనీయం. పశువులను పాలించాలి. పశువులను అన్నప్పుడు మనం అలా తీసుకోకూడదు. మనకు నువ్వు వినపడదు. అంతే. పాలనీయాః. పశవః పాలనీయాః. ఓకే. పశవః పశవః పాలనీయాః. నెక్స్ట్ అనువాదం చేయాలి. అనువాదః కర్తవ్యః. కరెక్ట్. అనువాదః కరణీయః ఆర్ కర్తవ్యః. వాక్యాలను రాయాలి. వాక్యాని లేఖనీయాని. లేఖితవ్యాని. వాక్యాన్ని లేఖనీయాని లేఖితవ్యాని. ఓకే. గీతాలను పాడాలి. పాడాలి అనడానికి గాతవ్యం అని వాళ్లే ఇచ్చేశారు. గీతాని గానీయాని. అంతే. గీతాని గాతవ్యాని ఆర్ గానీయాని. స్వచ్ఛతను కాపాడాలి. ఇది నేను చెప్తాను. స్వచ్ఛత అనేదే వస్తుంది స్త్రీలింగ పదం. సో రక్షణీయ. స్వచ్ఛత రక్షణీయ రక్షితవ్య. రక్షణీయ. పుస్తకాలను అమ్మాలి. దానికి విక్రేత అని ఇచ్చేసారు. విక్రేతవ్య అని. సో పుస్తకాలు కాబట్టి అంతే. పుస్తకాని విక్రేతవ్యాని. చిత్రాలను గీయాలి. చిత్రాని లేఖనీయాని. రచనీయాని ఆర్ లేఖనీయాని రెండు కరెక్టే. ఓకే. రచనీయాని లేఖనీయాని రెండు కరెక్టే. శ్లోకాలను చదవాలి. శ్లోకాః పఠితవ్యాః ఆర్ పఠనీయాః. ఓకే. పత్రాలను పంపించాలి. పంపించడం అంటే ప్రేషయతి. పత్రాణి ప్రేషణీయాని. పత్రాణి ప్రేషణీయాని ఆర్ ప్రేషితవ్యాని. కరెక్ట్. ఓకే. ఇప్పుడు మళ్ళీ మ్యూట్ చేస్తున్నా. ఎవరు హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళని అడుగుతా. ట్రాన్స్లేషన్. నేను చెట్టును ఎక్కాలి. వాణి ఉప్పలూరి గారు చెప్పండి. మయా వృక్షః ఆరోఢవ్యః. మయా వృక్షః ఆరోఢవ్యః. విమలశ్రీ గారు నెక్స్ట్ వన్. సేవకురాలు బట్టలు ఉతకాలి. విమలశ్రీ గారు అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. సేవకయా వస్త్రాన్ని క్షాళనీయాని. సేవికయా అండి. సేవకయా అనకూడదు. సేవికయా వస్త్రాన్ని క్షాళనీయాని. సరోజమ్మ గారు నెక్స్ట్ వన్. అందరూ నియమాన్ని పాటించాలి. సర్వైః నియమః పాలనీయం. పాలనీయాః. పాలనీయః ఏకవచనం కదా. సర్వైః నియమః పాలనీయః. కృష్ణవేణి గారు. కరెక్ట్ మేడం. అధ్యాపకుడు పాఠమును బోధించాలి. అధ్యాపకేన పాఠః బోధనీయాని పాఠః బోధితవ్యః బోధనీయః. బోధనీయః కరెక్ట్. అధ్యాపకేన పాఠః బోధనీయః ఆర్ బోధితవ్యః. కరెక్ట్. శ్యామల గారు లాస్ట్ వన్. భక్తేన దేవః ప్రార్థనీయః ప్రార్థితవ్యః. కరెక్ట్. భక్తేన దేవః ప్రార్థనీయః ఆర్ ప్రార్థితవ్యః. రైట్ మేడం. ఇక్కడ ఒక వీడు ఆన్సర్స్ యాక్చువల్ సేవకురాలు అంటే మనం సేవిక అని చదువుకున్నాం కదా. వీడు సేవకి అని ఇచ్చాడు ఆన్సర్స్ లో. మళ్ళీ సేవక్య అని సేవక్య అని ఇచ్చాడు. అది కరెక్ట్ అవుతుందండి? ఉన్నాయి మాటలు అలాంటివి కూడా ఉన్నాయి. అంటే మనం ఇకా శబ్దం వస్తుంది అనుకున్నాం కదా. మనకి తెలిసిన పదంతో మనం వెళ్ళిపోదాం అంతే. సేవిక మనకుంది కదా. సేవిక అంతవరకే. ఓకే. సేవకి అనే మాట నేనైతే నాకు తెలీదు.
మరి వాళ్ళ పుస్తకంలో ఇచ్చారంటే ఆలోచించాల్సిన విషయం. మనకి సేవక, మళ్ళీ ఇంకో కన్ఫ్యూజన్ ఎందుకు, సేవిక ఉంది కదా, దాని ప్రకారం రాసేయండి, తప్పేం కాదు. ఓకే, రైట్. సంగ్రాహ్య విషయాలు 9th లెసన్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. సంగ్రాహ్య విషయాల్లో 10 మీకు దీంట్లో చాలా వరకు తెలిసినవే అండి. ఎస్ విమలశ్రీ గారు చెప్పండి. సారీ మ్యామ్, బై మిస్టేక్ ఇందాక రేస్ చేసిన. ఓకే ఫైన్. దశ దిశలు మనం అష్టదిక్కులే కాకుండా, అష్టదిక్కులు తెలుసు కదా అందరికీను, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, నైరుతి, ఈశాన్యం, వాయవ్యం, ఆగ్నేయం, అవన్నీ తెలుసు కదా. అవి కాకుండా పైన కింద, ఓకే, అవే చెప్పారు. పూర్వ అంటే తూర్పు దిక్కు, పూర్వ, పశ్చిమ, ఉత్తర, దక్షిణ, ఆగ్నేయ, నైరుత్య, వాయవ్య, ఈశాన్య, 8 దిక్కులు స్త్రీలింగ శబ్దాలే. ఓకే, ఊర్ధ్వం అధ, అధస్, అధస్ అంటే అధః అంటాం మనం మన భాషలో మామూలుగా, అధః కింద, ఊర్ధ్వం అంటే పైన, అధః కింద. దశ ఉపనిషదులు, అబ్బో ఇది మాకు మీకు అందరికీ తెలిసి ఉండాలి, ఇప్పటికి ప్రవేశలో చదివేసి ఉంటారు కదా, సేమ్ అవే పేరు రాశారు, ఈశకేన కట అవే రాశారు, మళ్ళీ నేను చెప్పక్కర్లా. దశ దానాలు, ఈ దానాల విషయం కూడా చాలా మందికి తెలిసి ఉంటుంది, మనకి కొన్ని సందర్భాల్లో చేయిస్తూ ఉంటారు కాబట్టి. దాంట్లో మీకు తెలియదు ఏమిటి, గో తెలుసు, గోదానం, భూదానం, తిలదానం అంటే నువ్వులు, అది తెలుసు. హిరణ్యదానం అంటే బంగారము, ఆజ్యం అంటే నెయ్యి దానము, వాసస్ అంటే వాససహ అంటే వాసహ బట్టలు, వస్త్రదానం, వస్త్రదానం. ధాన్యం తెలుసు, గుడ అంటే బెల్లము, రూప్య అంటే నాణ్యాలు, డబ్బులు, లవణ అంటే ఉప్పు దానం. ఓకే, దానాలు ఇవి. ఇకపోతే అయిపోయింది, దానాలు అయిపోయింది. ధాన్యం అండి, ధాన్య అంటే చెప్పేటప్పుడు అన్ని కామాలు లేకపోతే ఐఫన్లు పెట్టుకుంటూ వెళ్తారు కాబట్టి చెప్పరు, ధాన్యం యాక్చువల్గా. రూప్య అంటే సిల్వర్ అని కూడా వస్తుందా మేడం? రజతం. ఎందుకంటే ఒక చోట రూప్య అంటే సిల్వర్ అని రాస్తే నాకు అదే సిల్వర్ కాయిన్స్ అని మరి వాళ్ళు అంటే అలా కాదు, ఇది వరకు పూర్వకాలంలో వెండి నాణ్యాలు ఉండేవి కదా, వెండి నాణ్యాలు ఉండేవి కదా, నాణ్యాలు అంటే వెండే వచ్చేసేది ఆటోమేటిక్ గా. యాక్చువల్ గా రజతం అంటాం, రూప్యకాలు అంటే రూపులు అలాంటి. ఇదివరకు పూర్వకాలంలో వెండి రూపాయలు అవి ఉండేవి కదా, ఆ మధ్య మనకు అంటే నాకు తెలిసి నాకు ముందర 1-2 generations ముందర వరకు ఉన్నట్టున్నాయి, మా తాతగారు వాళ్ళ కాలంలో ఉండుంటాయి, వెండి రూపాయలే ఉండేవి, రైట్. సో అందుకని అలా చెప్పుండొచ్చు. బట్ యూజువల్ గా రూప్యకాణి అంటే ఇప్పుడు అంటే నికెల్ కాయిన్స్ వచ్చేసాయి, కానీ మనకి ఒకప్పుడు బంగారు నాణ్యాలు, వెండి నాణ్యాలు ఇవే కదా ఉన్నవి. సో అది అందుకని ఇచ్చుండొచ్చు బహుశా. నెక్స్ట్ ఇది రౌప్యము అంటే వెండి, రౌప్యం అంటే రౌప్యం అని కూడా అంటారు అనుకుంటాను. రౌప్యం అంటే సిల్వర్ అనుకుంటాను. ఇప్పుడు రూప్యం అంటే సిల్వర్ వస్తే రౌప్యం అంటే అర్థం ఏంటి, దాని నుంచి వచ్చేది అని అర్థం, విచ్ ఈస్ రిలేటెడ్ టు దట్ అని అర్థం. గవ్యము అంటే గో సంబంధితం ఎలాగో అలా వస్తుంది. సో సంస్కృతంలో ఒకదానికి మనకు చాలా అర్థాలు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. ఆ రూప్య అనే పదానికి నవ్వేడేస్ అయితే మాత్రం రూప్యకం అంటే డబ్బులే, కాయిన్సే ఇప్పిస్తారు జనరల్గా. లేదు, వెండి దానం కూడా ఉంటుంది, అది కూడా మనకు దానాల్లో వెండి కూడా ఇప్పిస్తారు. సో అదే ఫాలో అవుతుంటే ఈ మధ్య కొంతమంది బాగా వెండి ఇళ్ళు కూడా చేసిస్తున్నారు దానాలు, విన్నాను నేను, చూడలేదు కానీ. సరే, ఎవరి శక్తి ఎంత విత్తం కొద్దీ వైభోగం, అంతే, మనం ఏం చెప్పలేము దానికి, రైట్. సో ఎస్ పద్మజ గారు, పెనుగొండ పద్మజ గారు ఏంటండి? హిరణ్య అంటే బంగారం. హిరణ్య అంటే బంగారమా? హిరణ్యం అంటే బంగారం. ఓకే, సురభి. నెక్స్ట్ ది శ్లోకం, శిష్టాచారం శ్లోకం ఏమిటంటే, కామధేనువు యూజువల్ గా ఆవును ఉద్దేశించి చెప్పింది. సురభిర్ వైష్ణవీ మాత సురలోకే మహీయసే గ్రాసముష్టిర్మయా దత్తా సురభే ప్రతిగృహ్యతాం. ఆవుకి చెప్పడం అనమాట. యాక్చువల్గా కామధేనువు, దేవధేనువు దాని గురించి చెప్తున్నది ఇది. యాక్చువల్గా మనకు అక్కడ దొరకవు కాబట్టి కామధేనువు, మనకి మామూలు ఆవు గురించి కూడా మనం చెప్పుకోవచ్చు ఇది. సురభి వైష్ణవీ మాత. ఓకే, అంటే వైష్ణవీ మాత అంటే ఇదేదో రెండు కలిపిన అనుకోకూడదు. వైష్ణవి అంటే విష్ణు సంబంధితమైనది అని అర్థము. ఓకే, వైష్ణవి అంటే విష్ణు సంబంధితమైనది అని. సురభి అంటే ఆవు అని మీకు తెలుసు, మామూలుగా ఆవు కూడా సురభి ఉంది, కామధేనువును కూడా సురభి అని అంటారు. ఓకే, మాత అంటే అది సంబోధన. ఓకే, ఇక్కడ కింద కూడా సురభే అని వచ్చింది, అది కూడా సంబోధన. ఓకే, సో
సురభే మాతః అని చెప్పడం, అందుకనే అమ్మా సురభి అని ముందర ఇచ్చారు చూడండి. సో సురభే అనేది సంబోధన, మాతః అనేది సంబోధన, మిగతా అదంతా మామూలుగా చెప్పు. సురలోకే మహీయసే, సురలోకం అంటే స్వర్గలోకము, దాంట్లో మహీయసే అంటే బాగా పూజించబడుతున్న దానా అని అర్థం, మహీయసే. ఓకే, నెక్స్ట్ గ్రాసముష్టి. గ్రాసము అంటే ఒక ముద్ద అంటామే మనము, అదనమాట. గ్రాసముష్టి ఒక చేతిలో మన పిడికిట్లో పట్టేటటువంటి గ్రాసము అంటే ఆహారము. మయా దత్త నా చేత ఇవ్వబడినది. ప్రతిగృహ్యత దయించి స్వీకరించు అని చెప్పడం. అంటే ఆవుకి గనక గడ్డి తినిపిస్తున్నాడు, లేకపోతే అరటిపండు తినిపిస్తూ ఉంటాం కదా, అంటే ప్రదక్షిణ చేసేటప్పుడు, అలాంటి సందర్భంలో మనం ఇచ్చే మన పిడికెడు ఆహారాన్ని స్వీకరించమని ప్రార్థన చేస్తూ చెప్తున్నారనమాట ఈ శ్లోకం. సురభిర్ వైష్ణవీ మాత సురలోకే మహీయసే అంటే అర్థం ఏమిటంటే ఇక్కడ గరీయసి, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అంటారే, అంటే దానికంటే ఎక్కువైనది అని అర్థము. మహీయసి అంటే ఇప్పుడు పూజించబడుతున్నది అని అర్థము. ఓకేనా, అదే గొప్పదనము కలిగినది అని. గొప్పదనం ఉంటేనే కదా స్వర్గలోకంలో గొప్పదనం కలిగి ఉండడం అంటే వాళ్ళందరి చేత పూజింపబడుతున్నది అని అర్థం. ఓకే, అంతకుమించి అంత కష్టమైనది ఏమీ కాదు అది. ఇక్కడికి 9 పాఠాలు అయిపోయినాయండి మనకి. మేడం ఇక్కడ ఏమైనా స్ప్లిట్స్ ఉన్నాయండి వీటిలో? సురభి దగ్గర స్ప్లిట్ ఉంది, వైష్ణవి స్ప్లిట్, మాతః సెపరేట్. గ్రాసముష్టిర్మయ కూడా ఉంది. గ్రాసముష్టి మయ అంతే. ఓకే, ఇవాళ రేపట్లో ఒక పావుగంట అరగంట ఎక్స్ట్రా పట్టినా మోస్ట్లీ రేపటితో మీ సిలబస్ అయిపోతుంది. రేపటి తర్వాత డిసెంబర్ 8 తర్వాత నేను మెసేజ్ పెడతాను. ఒక క్లాసే ఉంటుంది. యూజువల్గా ప్రాక్టీస్ ఏంటంటే మీకు ప్రవేశాలు అర్థమై ఉంటుంది కదా, సిలబస్ అయిపోయిన తర్వాత మనం వదిలేస్తాము. మళ్ళీ ఎగ్జామ్ ముందర అంటే 1 month ముందర అట్లాగా యూజువల్గా ఒక రివిజన్ క్లాసు అండ్ డౌట్ సెషన్, పేపర్ డిస్కషన్, డౌట్ సెషన్కి రెండింటికి కలిపి 2 క్లాసులు మనం పెట్టుకుంటాం ప్రతిసారి. కాకపోతే ఈసారి మీకు చాలా తొందరగా క్లాసులు బిగించేసి సిలబస్ రేపటికి, అంటే రేపు ఎన్నో తారీఖు, నవంబర్ 19th, రేపటికే కంప్లీట్ చేస్తాను. ఎందుకంటే నేను ఊరు వెళ్తున్నాను కాబట్టి ఫ్రైడే, నేను వచ్చేసరికి డిసెంబర్ 7th అవుతుంది. సో ఆ తర్వాత ఒక క్లాస్ పెడతా, ఎందుకంటే ఇక్కడ పూర్తి చేసేసింది గందరగోళంగా ఉంటే ఏమన్నా ఆ క్లాస్లో మీరు నన్ను అడగచ్చు. బట్ ఆ తర్వాత పండగ తర్వాత ఉంటుంది, సంక్రాంతి తర్వాతే ఉంటుంది. సో ఒక క్లాస్ మీకు సిలబస్ అయిపోతుంది రేపటికి. ఏమో తెలియదు, ఈసారి పరిచయం తొందరగా అయిపోయింది, ఎందుకు అయిపోయిందో తెలియదు నాకు. కోవిడ్ వాళ్ళకి ఇంకా అవ్వలేదు, వాళ్ళకి ఇంకా 3-4 క్లాసెస్ పడుతుంది. సో వాళ్ళకి చెప్పేస్తాను, మీకు ఊరికనే ఒక్క క్లాస్ పెడతాను. నేను వచ్చిన తర్వాత టైం చూసుకుని నేను పెడతాను, మెసేజ్ పెడతాను. ఓకేనా. అండ్ ఇంకొక విషయం అండి, నేను వేరే దేశం వెళ్తున్నాను కాబట్టి 15 రోజుల పాటు, కాబట్టి నేను వెంటనే మీ సందేహాలకి సమాధానం ఇవ్వలేకపోవచ్చు. నాకు తెలియదు అక్కడ నా యాక్సెస్ ఎంతవరకు ఉంటుందనేది నాకు తెలియదు కాబట్టి, అండ్ టైమ్ జోన్ డిఫరెన్స్ కూడా ఉంటుంది కాబట్టి నాకు తెలియదు. మీరు డౌట్స్ ఏమన్నా ఉంటే ఒకసారి ట్రై చేయండి, నేను రిప్లై ఇస్తే సరే, లేదంటే నోట్ చేసుకు పెట్టుకోండి, నా దగ్గర అవి ఎక్కడో పోతాయి. నోట్ చేసి పెట్టండి, మళ్ళీ నేను వచ్చిన తర్వాత మెసేజ్ చేస్తాను, ఇన్ఫార్మ్ చేస్తాను. కాబట్టి ఆ క్లాస్లో మనం మాట్లాడుకుందాం వాటి గురించి. రైట్, ఈ లోపల మీకు ఇవ్వాల్సిన మెటీరియల్ అంతా అయిపోతుంది. ఇవాళ 9th లెసన్ ఎక్సర్సైజ్ పంపిస్తాను, అండ్ రేపు 10th లెసన్ ఎక్సర్సైజ్ పంపించి అన్నిటికీ ఆన్సర్స్ అవన్నీ కూడా ఇచ్చేస్తాను మీకు. అన్ని మీ దగ్గర ఉంటుంది మెటీరియల్ అంతా, మీరు డిస్కస్ కూడా చేసుకోవచ్చు, మీరు మీటింగ్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. బట్ నా వైపు నుంచి ఫ్రైడే నుంచి కొంచెం మెసేజెస్ అనేవి తెలియదు, మళ్ళీ ఎలా ఉంటాయనేది తెలియదు, డిసెంబర్ 7th వరకు. ఓకేనా, అది సంగతి. సో 10th లెసన్ స్టార్ట్ చేద్దాం. టెన్త్ లెసన్ లో సూక్తి తస్య తదేవ మధురం యస్య మనో యత్ర సంలగ్నం. తస్య తదేవ మధురం యస్య మనః యత్ర సంలగ్నం. తస్య తత్ ఏవ మధురం, ఎవరికైనా సరే వాడికి అదే నచ్చుతుందట. ఏం నచ్చుతుంది? యస్య మనః యత్ర సంలగ్నం, ఎవడి మనస్సు అయితే ఎక్కడైతే బాగా ఆసక్తికరంగా దాంట్లో మునిగి ఉంటుందో, ఆసక్తి కలిగినదై ఉంటుందో, తస్య వాడికి తత్ ఏవ మధురం, అదే వాడికి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, అదే నచ్చుతుంది వాడికి, తీయగా ఉంటుంది వాడికి.
ఓకే, అందుకని ఎందుకు ఇంత కష్టపడతావు అన్నా సరే మనకి ఇష్టమైన పని అనుకోండి, అది మనకు కష్టం అనిపించదు, చూసేవాళ్ళకి అనిపిస్తుంది వీడు ఎందుకు పెచ్చ పనిలాగా పెచ్చపట్టింది వీళ్ళకని. కానీ మనకి చాలా బాగుంటుంది ఆ పని, ఎందుకు మనకు నచ్చుతున్న పని కాబట్టి అది. సో ఎవడికి నచ్చిన పని వాడికి చాలా తీయగా ఉంటుంది, శ్రమ తెలియదు వాడికి, చాలా హాయిగా ఉంటుంది, ఆనందకరంగా, అది చెప్తున్నారు అక్కడ. రైట్. ఇక్కడ యస్య మనః ఎత్ర అనే మనం రాసుకోవచ్చు కదా. అన్వయం యస్య మనః యత్ర సంలగ్నం, ఎవడి మనసు దేని యందు మునిగి ఉంటుంది, దేని లగ్నమై ఉంటుందో, తస్య అతనికి తత్ ఏవ మధురం, అదే నచ్చుతుంది, అదే తీయగా ఉంటుంది, మధురంగా ఉంటుంది అని చెప్పడం. ఓకే. భావే ప్రయోగ, మనము ఫస్ట్ వాచ్య ప్రయోగము అని చెప్పుకున్నప్పుడు చెప్పాం, కర్తరి ప్రయోగ అని, కర్మణి ప్రయోగ అని, భావే అని సంస్కృతంలో ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది, తెలుగులోను ఇంగ్లీష్లోను వాటిల్లో ఆ ఇది కనపడదు. బట్ సంస్కృతంలో భావే ప్రయోగ అని ఒకటి ఉంది. అంటే ఏమిటి విషయం? కర్తరి ప్రయోగ అంటే ఏంటి చెప్తున్నాము? కర్త యాక్టివ్గా ఉంటుంది కాబట్టి యాక్టివ్ వాయిస్ అన్నారు. అంటే కర్త ప్రధానంగా ఉంటుంది కర్తరి ప్రయోగంలో. ప్రధానంగా ఉండడం అంటే క్రియాపదము కర్తని బట్టి ఉంటుంది, అది కర్త ప్రధానంగా ఉండడము అంటే విషయం. ఓకే, సో అది కర్తరి అయింది. కర్మణిలో ఏమవుతుంది? క్రియాపదం కర్మను అనుసరిస్తూ ఉంటుంది కాబట్టి కర్మ ప్రధానంగా ఉండేది కర్మణి ప్రయోగం, దాని చుట్టూ తిరుగుతుంది కథ అంతా. భావే ప్రయోగ అంటే భావే అంటే భావ, భావము అంటే అక్కడ కర్త కాదు, చేసేవాడు కాదు, చేయబడుతున్నది దేని గురించి ఉద్దేశించేస్తున్నారో అది కాదు, ఆ భావం ఏదైతే ఉంటుందో ఆ భావము ఇంపార్టెంట్. అంటే ఏమిటి అర్థం? మిగతా వాటిలో ఇది లేదు కదా మరి మిగతా భాషల్లో అంటే, మనకి కొన్ని క్రియలు ఉన్నాయి, అకర్మక క్రియలు అంటాం, అంటే కర్మపదము లేని క్రియలు ఉండవు, వాటికి చెప్పకపోవడం కాదు, ఉండవు, ఉండడానికి వీలు పడని క్రియలు. అంటే హసతి, నవ్వుతున్నావు అంటే కర్మపదం అంటే అసలు ఏంటి, ఎలా వస్తుంది? దేనినైతే దేనిని అని గనక కమ్ ఆర్ కిమ్ ఆర్ కామ్ అని క్వశ్చన్ వేస్తే ఆన్సర్ రాగలిగిన పాసిబిలిటీ ఉంటే అది కర్మపదం అవుతుంది, అది సకర్మక క్రియ అవుతుంది. కొన్నింటికి అసలు ఆ క్వశ్చనే వేయలేము. నవ్వుతున్నాడు అంటే ఎందుకు నవ్వుతున్నాడు వాడు అని అడుగుతాం కానీ దేనిని నవ్వుతున్నాడు అనరు. ఆ నవ్వడానికి ఎవరైనా చక్ర గింజలు పెట్టారో, ఒక జోక్ చెప్పారో, లేకపోతే ఆనందం కలిగిందో, వాడికి ఇన్ని రీజన్స్ ఉంటాయి. అంటే ఈ భావాలు ఉంటాయి, వాడు నవ్వు వెనక కారణం ఈ భావాలు ఉంటాయి, అంతేగాని ఒకడెవడో ఇచ్చేసాడని కాదు. సో ఒకడు జోక్ చెప్పి నవ్వించవచ్చు, అది నవ్వించటం, కానీ వీడు నవ్వాడు అంటే అర్థం ఏమిటి? ఆ దాని వలన కలిగిన వాడిలో ఉత్పన్నమైన భావము వలన వాడు నవ్వాడే గాని కర్మపదం ఏం ఉండదు అక్కడ. సో అలాంటి అకర్మక క్రియలని మనకి దీంట్లో సంస్కృతంలో విరివిగా ఉంటాయి అవి. సో అలాంటి క్రియలని మరి ప్రయోగ పరివర్తన చేయాలి అంటే అప్పుడు వచ్చే ప్రయోగాన్ని కర్మణి అనలేంగా, ఎందుకు? కర్మపదమే లేదు, కర్మణి అనలేము, అందుకని భావే ప్రయోగ అన్నారు. మరి దీని రూపం ఎలా ఉంటుంది? యాజ్ ఇట్ ఈజ్ కర్మణి ప్రయోగంలో ఎలా అయితే రాసామో అలాగే ఉంటుంది. ధాతు ప్లస్ యా ప్లస్ తే, పఠ్యతే లిఖ్యతే లాగానే ఉంటాయి. సో అదలా వచ్చిందంటే మిగిలిన లకారాలు కూడా అలాగే వస్తాయి, అలాగే తవ్యతనీయర్ కూడా అలాగే వస్తుంది, తా ప్రత్యయం కూడా అలాగే వస్తుంది. ఎగ్జాంపుల్, హసతి ఉంది, హసతి ఉంది ధాతువు. ఇప్పుడు దీన్ని భావేలు మార్చామనుకోండి, హసతి అనే క్రియాపదము సకర్మకం కాదు, అకర్మక క్రియాపదం. కాబట్టి అప్పుడు ఎలా వస్తుంది? మార్చాలంటే ముందు పక్కన విషయాలు పక్కన పెట్టండి. దీన్ని మార్చాలంటే హస్ యాతే, హస్యతే లట్. ఒకసారి హస్యతే వచ్చాక అహస్యత లంగ్ భూతకాలం, రైట్? హస్యతాం లోట్ అన్నీ వస్తాయి, హస్యతాం లోట్. ఓకే, తా ప్రత్యయము హసిత, హసిత, హసితం అని 3 ఉంటాయి యాక్చువల్గా, దీనికి ఇంకో రూల్ తర్వాత చెప్తా. హసిత అనే రూపం వస్తుంది తా ప్రత్యయం. ఓకే, తర్వాత తవ్యతనీయర్, హసనీయం, హసితవ్యం, ఇవి వస్తాయి. అయితే ఇక్కడ ట్రిక్ ఏంటంటే, ఇప్పుడు కర్మణి ప్రయోగం రాసినప్పుడు ఈ యొక్క తాలూకు ఇవి ఏం చెప్తున్నాము? ఈ మధ్యలో కర్మపదం గనక ప్రథమ పురుషు ఉంటే దానిలో పఠ్యతే, పాఠ పఠ్యతే అంటున్నాం. ఓకే,
త్వం నిన్ను పిలుస్తున్నారు, నువ్వు పిలువబడుతున్నావు అని చెప్పామనుకోండి, అప్పుడేమన్నా త్వం ఆహూయసే అని చెప్తున్నావు. రైట్? కర్మపదం ఎలా ఉంటే దాన్ని బట్టి పక్కన ఉన్నటువంటి క్రియాపదం యొక్క వచన నిర్ధారణ అలాగే పురుష నిర్ధారణ జరుగుతోంది. రైట్? మీకు మధ్యమ పురుష ఉత్తమ పురుష కర్మపదాలుగా ఉండేవి తక్కువగా వచ్చాయి కాబట్టి పెద్దగా తెలియదు. బట్ వచ్చినాయి, అలాంటివి కూడా చిన్న చిన్న వాక్యాలు 2-3 వచ్చినాయి మీకు కూడా ఎక్సర్సైజ్లో. ఓకే, తండ్రి చేత నీవు పిలువబడుతున్నావు అన్నారనుకోండి, అప్పుడు ఎలా చెప్తాము? పిత్రా త్వం ఆహూయసే అని చెప్తాం, ఆహూయతే అని చెప్తాం. అక్కడ అలాంటివి చూసాం. రైట్? సో ఇలా మారుస్తాము. అంటే ఏమర్థమవుతోంది? కర్మపదము ఏ పురుషకి చెందింది ఉంటుందో లకార రూపాలు రాసేటప్పుడు క్రియాపదము కర్మణి ప్రయోగంలో ఆ పురుషకి చెందింది రాస్తాం. రైట్? అలాగే కర్మపదము ఏ లింగానికి చెందింది ఉంటుందో పక్కన రాసే ప్రత్యయ రూపాలు అంటే త ప్రత్యయం కానీ తవ్యతనియర్ కానీ ఆ లింగాల ప్రకారంగా రాస్తాం. వచనం కూడా సేమ్, అటు ఏ పురుషైనా లకారాలైనా అలాగే ఇటు ప్రత్యయాలైనా కూడా వచనం కూడా సేమ్. దీన్ని బట్టి కర్మపదం బట్టి ఉంటాయి. పురుషులు, లింగాలు, వచనాలు అన్నీ కూడా కర్మపదం బట్టి దాన్ని మారుతూ ఉంటుంది అక్కడ క్రియాపదం. బట్ ఇక్కడ కర్మపదమే ఉండదు కదా. మరి ఎలా అంటే ఇక్కడ భగవంతుడి చేత రక్షింపబడిన విషయం ఏమిటంటే భావే ప్రయోగంలో క్రియాపదానికి రాయటం టేబుల్ అంతా రాస్తారు, కానీ వాడేది మాత్రం లకారాల్లో కేవలం ప్రథమ పురుష ఏకవచనం. అంటే హస్యతే, అహస్యత, హస్యతాం గుర్తుంటే చాలు, మిగతా వాటితో పని లేదు. అలాగే ప్రత్యయాల్లో కూడా కేవలం నపుంసకలింగ ఏకవచనం మాత్రమే ఉంటుంది. బేసికల్గా భావము కాబట్టి అది ఏకవచనంలోనే చెప్పాలి. కాబట్టి ఏదైనా ఏకవచన రూపమే ఉంటుంది. భావే ప్రయోగానికి లకారాలు అయితే ప్రథమ పురుష ఏకవచనం ఉంటుంది, ప్రత్యయాలైతే నపుంసకలింగ ఏకవచనం ఉంటుంది. ఎంత ఈజీ అయిపోయింది కదా, ఎంత ఈజీ అయిపోయింది. సో ఇప్పుడు హస్ ధాతువు తీసుకుంటే దీనికి రూపాలు చెప్పమంటే హస్యతే, అహస్యత, హస్యతాం లింగ్. దీంట్లో పోని లింగ్ రూపం కూడా తీసుకున్నా కూడా హస్యేత వస్తుంది. పోని అది కూడా చెప్పుకున్నా కూడా. రైట్? ఇవే చెప్పుకోవాలి. హసితం అనే మాట గుర్తుండాలి త ప్రత్యయంలో. అలాగే హసనీయం, హసితవ్యం తవ్యతనీయాలలో. అంతేగాని వీటికి వేరే లింగాలు, వచనాలు, పురుషులు ఉండవు. భావే ప్రయోగంలో ఇది బిట్ ఉంటుందండి. భావే ప్రయోగే క్రియాపదం ప్రథమ పురుషే ఏకవచనే ఏవ భవతి. అదర్వైజ్ ప్రత్యయం అయితే నపుంసకలింగే ఏకవచనే ఏవ భవతి. ఓకే, ఇది బండ గుర్తు పెట్టుకోవాలి. మరి కర్తృపదం బాగుంది, కర్మపదం లేదు కాబట్టి ఇది చెప్పేశారు, దీన్ని తేలిపోయింది. కర్మ పదమే లేదు, సో దాని గురించి వర్రీ అవసరం లేదు మనకు. అది ఇప్పుడు ఏ లింగం, ఏ వచనం, దీని గురించి వర్రీ అవసరం లేదు. మరి కర్తృపదం పరిస్థితి ఏంటండి? కర్తృపదం ప్రాబ్లం ఏం లేదు, అది తృతీయాలోనే ఉంటుంది. ప్రయోగ పరివర్తన జరుగుతోంది కదా, కేవలం కర్మ లేదు. కర్మ లేదు కాబట్టి దాని తాలూకు అట్రిబ్యూట్స్ అన్ని పోయినాయి. రైట్? బట్ కర్తృపదం అలాగే ఉంటుంది. కర్తృపదం అలాగే ఉన్నప్పుడు కర్తృపదం యాజ్ ఇట్ ఈస్ కర్మణిలో మారినట్టు తృతీయాలోకి మారుతుంది అంతే. అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు అతనిచే నవ్వబడింది, ఇలాంటి ప్రయోగాలు మన తెలుగులో లేవు. అంటే వాడం, తప్పని కాదు, వాడు నవ్వాడని చెప్తాం అంతే. సో మనం అతనిచే నవ్వబడింది అంటే తేన హసితం లేకపోతే అహస్యత అంతే రాయాలి. ఇంకా ఏమి గుర్తుపెట్టుకోకర్లా, ఈజీ. భావే ఈజీ. ఓకే, సహ ఉపవిశతి అతను కూర్చున్నాడు, ఎక్కడో కూర్చున్నాడని చెప్తాం. ఆసందే ఉపవిశతి, కటే ఉపవిశతి చెప్తాం మనం. రైట్? తేన ఏం చెప్పాలి అప్పుడు? ఉపవిశతికి ఏం చెప్పాల్సి వస్తుంది? సుమారుగా చెప్పండి. ఉపవిశ్యతే వస్తుంది, ఉపవిశ్యతే వస్తుంది, తేన ఉపవిశ్యతే. అదే వేరే ఉపవిశ్యతే ఒకసారి వచ్చిందంటే దాని ప్రకారంగా ఔపవిశ్యత లంగ్లకారం. బట్ తవ్యతనీయర్ ఏమొస్తాయి చెప్పండి? ఇందాకే ఒకటి అలాంటిదే వచ్చింది మనకు, అందుకని అడుగుతున్నా, లేకపోతే నేనే చెప్పేదాన్ని. ఉపవేష్టవ్యం, ఉపవేష్టవ్యం, ఉపవేశనీయం ఇలా వస్తుంది. ఓకే, ఉత్తిష్టతి ఉంది, అది కూడా అంతే. ఎక్కడి నుంచున్నాడని అడుగుతారు కానీ దేనిని నుంచున్నాడని అడగరు ఎవరు, అది కూడా అకర్మకమే.
తిష్టతి ఉంది, పోనీ ఉత్తిష్టతి పక్కన పెట్టండి, తిష్టతి ఉంది, అది అకర్మకమే కదా. సహ తిష్టతి, వాడు ఉన్నాడు అక్కడ, అంతే. తిష్టతి, ఇప్పుడు తిష్టతికి ఎలా చెప్పాలి? తిష్టతికి ధాతు ఏంటి? స్థా ధాతు. కాబట్టి స్థీయతే అని వస్తుంది స్థీయతే. పదం. స్థీయతే, స్థీయతే నుంచి అస్థీయత వగైరా వగైరా అని వస్తాయి. స్థిత, ఈ పదం వినుంటారే, స్థిత ప్రజ్ఞుడు. స్థిత, స్థిత, స్థితం రావాలి మామూలుగా, అది కొన్ని చోట్ల అలా కూడా వస్తుంది, బట్ స్థితం. ఓకే, స్థానీయం, స్థాతవ్యం ఇలాంటి మాటలు వస్తాయి. దానికి ఉత్ అనే ధాతువు కలిసినప్పుడు ఇవి మారతాయి. ఇప్పుడు ఉత్థీయతే అనే మాట విన్నారు కదా మొన్న, విన్నారా ఎప్పుడైనా? ఉత్థీయతే, ఉత్ ప్లస్ స్థీయతే, ఉత్థీయతే అవుతుంది అనమాట. అంటే బేసిక్ గా చెప్పదలుచుకుంది ఏంటంటే ధాతువు ప్లస్ యా ప్లస్ తే అనేదే భావే కూడా రూపం. సో ఉన్న వెర్బ్స్ని బట్టి ఉపసర్గలు యాడ్ అవుతున్నప్పుడు దానిలో సందులు జరిగిన దాన్ని బట్టి వేరే వేరే రూపాలు వస్తూ ఉంటాయి. సో భావే క్రియాపదంలో కూడా ధాతు ప్లస్ యా ప్లస్ తే, బట్ లకారాలైతే ప్రథమ పురుష ఏకవచన రూపం మాత్రమే ఉంటుంది. అట్లాగే ప్రత్యయ రూపాలైతే కేవలం నపుంసకలింగ ఏకవచనం మాత్రమే ఉంటుంది. ఇంతవరకు అర్థమైంది కదా? సో ఇప్పుడు వాక్యాలు చూడండి ఒకసారి. వృక్షేణ కంప్యతే, వృక్షేణ కంప్యతే, వృక్షముచే కదలబడుతున్నది, ఊగబడుతున్నది. కంప్యతే కర్మపదం లేదు. తేన ఉపవిశ్యతే, అతనిచే కూర్చొనబడుతున్నది. ఇవన్నీ లట్లో ఇచ్చారు, తర్వాత అన్ని ఇచ్చేస్తారు వరుస పెట్టి. తయా హస్యతే, ఆమెచే నవ్వబడుతున్నది. హస్యతే, హసతి హస్యతే, ఉపవిశతి ఉపవిశ్యతే. వృద్ధై పత్యతే, పతతి పత్యతే. వైద్యేన శంక్యతే, అనుమానించబడుతున్నది. ఓకే, శంకతే శంక్యతే. అతిథిభిః ఉష్యతే, వసతి ఉష్యతే, వసతి ఉష్యతే. ఓకే, శిక్షకైః యత్యతే, యతతే యత్యతే. గృహిణీభిః మిల్యతే, మిలతి మిల్యతే. అంబికయా వృద్ధ్యతే, వర్ధతే వృద్ధ్యతే, వర్ధతే వృద్ధ్యతే. సుందర్యా నృత్యతే, నృత్యతే నృత్యతే, నృత్యతి నృత్యతే, ఇది అలాగే వస్తుంది. నృత్యతి నృత్యతే అనే వస్తుంది. నృత్యతి. మేడం అంబికయ వర్ధ్యతే అని ఇచ్చారు, వృద్ధ్యతే చెప్పారు మీరు. వృద్ధ్యతేనే కరెక్ట్ అండి, వర్ధ్యతే కాదు. మొన్న మీకు చెప్పాను కదా ఇది డిఫరెన్స్ ఏంటి అనేది. వృద్ధ్యతే, వృద్ధ్యతే కాదు, వృద్ధ్యతేనే కరెక్ట్. ప్రింట్ మిస్టేక్ అని అడిగానండి. వృద్ధ్యతేనేనండి, వృనే కరెక్ట్, వర్ధ్యతే కాదు. వర్ధతే వృద్ధ్యతే. ఇప్పుడు అలా అని అంబికయ వర్ధ్యతే అనేది తప్పను, కానీ అప్పుడు అర్థం ఎలా వస్తుంది? అంబిక చే పెంచబడుతున్నదని వస్తుంది, పెరగబడుతున్నది కాదు. ఇక్కడ అంబికే ఎదుగుతున్నది, ఆ మాట వాక్యం తప్పు కాదు, కానీ దానికి అర్థం ఏమొస్తుంది అప్పుడు? అంబిక చే పెంచబడుతున్నది అంటే ఇంకొక శిశువో ఓ మొక్కో ఇది అనమాట చెప్పుకోవాల్సింది అక్కడ. అది కాదు, వృద్ధ్యతే, తనే పెరుగుతోంది, ఎదుగుతున్న పిల్ల అంటాను ఆ టైప్ లో అనమాట. తనే ఎదుగుతున్నది. వృద్ధ్యతే, వర్ధతే వృద్ధ్యతే. ఓకే, ఇగో ఉత్థీయతే వచ్చింది చూడండి. బాలికయా ఉత్థీయతే, ఉత్తిష్ఠతి ఉత్థీయతే, ఉత్తిష్ఠతి ఉత్థీయతే. తేన చల్యతే, అతనిచే కథలు నడవబడుతున్నది. చలతి చల్యతే. సో యానేన స్థీయతే, తిష్టతి, యానం తిష్టతి అంటే వాహనం అక్కడ నిలిచి ఉన్నది. స్థీయతే స్థాధాతు కాబట్టి తిష్టతి స్థీయతే. బాలకేన శయ్యతే, శేతే శయ్యతే వస్తుంది, అంటే నిద్రపోబడుతున్నది. రైట్. సో అది భావే ప్రయోగానికి సంబంధించింది. కింద వాళ్ళు ఇచ్చింది కూడా సేమ్ అదే చెప్పారు. క్రియాపదం ధాతువు ప్లస్ యా ప్లస్ తే రూపంలో ఉంటుంది, కర్తృపదం తృతీయాలో ఉంటుంది, కర్మపదం ఉండదు.
అని చెప్పారు వాళ్ళు. మనం ఇందా నుంచి డిస్కస్ చేసుకున్నది అదే. సో ఇప్పుడు మీకు ఆల్రెడీ వచ్చు కాబట్టి భావ్య ప్రయోగం తెలిసిపోయింది కాబట్టి, అంటే రూపాలు ఎలా వస్తాయనేది ఆల్రెడీ తెలిసింది కాబట్టి చూడండి. పతతి పత్యతే ఇచ్చారు. ధావతి ధావ్యతే ధావ్యతే. హసతి భావ్యతే భావ్యతే హసతి హస్యతే హస్యతే హస్యతే. తిష్టతి ఇప్పుడు చెప్పా తిష్టతికి. స్థీయతే 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 స్థీయతే. గర్జతి గర్జ్యతే గర్జ్యతే గర్జ్యతే. కంపతే కంప్యతే కంప్యతే. యతతే యత్యతే యత్యతే. భవతి ఇది తెలీదు. భూయతే 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 అస్థికి కూడా భూయతేనే వస్తుంది. భవతి అస్థి రెండిటికి భూయతేనే వస్తుంది. ఓకే. భూయతే. నృత్యతి నృత్యతే నృత్యతే. నశ్యతి నశ్యతే ఉపవిశతి ఉపవిశ్యతే ఉపవిశ్యతే. ఓకే. ఈ ఎక్సర్సైజ్ చేసేద్దామా? చేసేయగలుగుతారేమో, ఈజీయే ఉంటుంది. చేసేద్దామా? సో ఒక్కొక్కళ్ళని అడుగుతాను, మళ్ళీ చెప్దురు గాని. విద్యావతి గారు స్టార్ట్. అంటే ఏమి ఇచ్చారు? భావ్య ప్రయోగంలోకి మార్చమన్నారు కాబట్టి కర్తృపదం తృతీయాలోకి మార్చి కామ్గా దానికి లట్లోనే జస్ట్ యా ప్లస్ తే రాస్తే చాలు. పుష్పం వికసతి అంటే పుష్పేణ వికస్యతే, పుష్పముచే వికసింపబడుతున్నది. ఎస్ విద్యావతి గారు చెప్పండి. పర్ణం పతతి పర్ణేన పతత్యతే పత్యతే పత్యతే. పత్యతే పర్ణేన పత్యతే. జి రమాదేవి గారు. విచారः స్ఫురతి విచారేణ స్ఫుర్యతే స్ఫుర్యతే. స్ఫురతి అంటే తడుతుంది అంటాం మనము, మెరుస్తుంది, మన మన భాషలో తట్టడం. తట్టడం అంటే ఈ తట్టడం కూడా ఉంటుంది. ఆలోచన తట్టింది అంటామే మనం, అదనమాట ఇక్కడ. ఓకే. స్ఫురించడం అదే స్ఫురతి. మళ్ళీ దానికి తెలుగులో చెప్పాలి కదా, అందుకు చెప్తున్నా. ఆలోచన వచ్చింది అంటాం గాని ఆలోచన చేత రాబడింది, తట్టబడింది ఇలా చెప్పం మనం తెలుగులో, బట్ సంస్కృతంలో ఉంది. విచారేణ స్ఫుర్యతే. కృష్ణవేణి గారు నెక్స్ట్. కంప్యతే. సీతయా కంప్యతే. కరెక్ట్. భవానీ గారు నెక్స్ట్. బాలః యతతే బాలేన యత్యతే. బాలేన యత్యతే. కృష్ణఫణి నెక్స్ట్. సింహాః గర్జంతి సింహైః గర్జ్యతే. అంతే. అదే వెయిట్ చేస్తున్నా, చెప్తారా చెప్పరా. గర్జ్యతే. అక్కడ సింహాః గర్జంతి బహువచనం ఉన్నా భావే అనగానే ఏకవచనమే ఉండాలి. అందుకని సింహైః గర్జ్యతే. కరెక్ట్. నెక్స్ట్ సత్యవతి గారు, రామినేని సత్యవతి గారు. బాలికాః తిష్టంతి బాలికాభిః స్థీయతే. అంతే. బాలికాభిః స్థీయతే. వాణి ఉప్పలూరు గారు. ఫలం నశ్యతి ఫలేన నశ్యతే. చూడండి ఇది ఎంత వింతగా ఉందో. పండు నాశనం అవుతున్నది, పాడైపోతుంది. పండు చేత పాడవబడుచున్నది. మనం ఎక్కడ వాడతామండి అవన్నీ? సో ఆ డిఫరెన్స్ అలా ఉంటుంది, బట్ సంస్కృతంలో బాగా వాడతారు ఇట్లా. జయశ్రీ గారు నెక్స్ట్. విదూషకాః హసంతి. విదూషకైః హస్యతే. అంతే. విదూషకైః హస్యతే. అసలు టెన్షన్ ఫ్రీ కదా, దీనికి తృతీయ పెట్టుకోవాలి కామ్గా, అది ఏకవచనం రాయాలి, అసలు గొడవే లేదు. శ్రీవాణి గారు. నర్తక్యః నృత్యంతి. ఇక్కడ ఇంకో అడ్వాంటేజ్ కూడా ఉందండి. కర్మని ఇది లేదు కాబట్టి కర్మ పుల్లింగము నపుంసకలింగములో మనకు తృతీయ ఈజీ, రెండింటికి ఒకటే. అవును. అక్కడ డిఫరెన్స్ తెలవాలి మనకు. అవును కరెక్ట్. అది కూడా ఇక్కడ ఒక అడ్వాంటేజ్. అవును కరెక్టే. శ్రీవాణి గారు. నర్తక్యః నృత్యంతి. నర్తకీభిః నృత్యతే. అంతే. నర్తకీభిః నృత్యతే. పెనుగొండ పద్మజ గారు. బాలాః పతంతి. బాలైః పత్యతే. అంతే. బాలైః పత్యతే. ఓకే. వీటన్నిటికీ అర్థాలు అర్థమైపోయి ఉంటాయి కదా, నేను చెప్పక్కర్లేదు మళ్ళీ కదా. రైట్. తర్వాత భావే ప్రయోగం నుంచి కర్తరికి మార్చాలి ఇప్పుడు.
అంటే ప్రథమ విభక్తి రాయాలి, మామూలుగా యా తీసేసి తీలో అది మాత్రం ఆత్మనేపదో పరస్మైపదో చూసుకోవాలి. పర్ణైహి పత్యతే, పర్ణైహి, పర్ణం నపుంసకలింగం, పర్ణాని పతంతి. అక్కడ జాగ్రత్తగా ఉండాలండో, ఇక్కడ ఏకవచనమే, కర్తరికి వచ్చేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. రైట్, పర్ణాని పతంతి. సరళ గారు నెక్స్ట్. బాలికే, బాలికాభ్యాం ద్వివచనం, బాలికాభ్యాం ఉపవిశ్యతే, బాలికే ఉపవిశ్యతే. పతంతి అంతే కదా, పతతి పతతే పతతః పతంతి. వచ్చారు, ఇప్పుడు చెప్పండి కరెక్ట్గా చెప్పండి. బాలికే, బాలికే ఉపవిశ్యః ఉపవిశ్యతః. ఉపవిశతః యా ఉండదు ఇక అక్కడ. ఓకే, ఉపవిశతః. నా దాంట్లో బాలకాభ్యాం ఉంది కాబట్టి బాలకౌ ఉపవిశతః అని రాయాలి. ఎవరి దాంట్లో అయినా బాలికాభ్యాం అని ఉంటే బాలికే ఉపవిశతః రాయాలి. ద్వివచనం ఇచ్చారు, కావాలనే ట్రిక్. శ్యామల గారు నెక్స్ట్. గృహిణీభిః హస్యతే, గృహిణ్యః ఫస్ట్ హసంతి. అమ్మయ్య జన్మధన్యం. గృహిణ్యః హసంతి, కరెక్ట్. విమలశ్రీ గారు నెక్స్ట్ వన్. తైః పత్యతే, తే పతంతి. అమ్మయ్య, తే పతంతి, కరెక్ట్. ఈ రమాదేవి గారు, ఏ రమాదేవి గారు, ముగ్గురు ఉన్నారు మన దాంట్లో. టి రమాదేవి గారు చెప్పండి. ఏదండి తే పచ్చతే అయిపోయింది. అది నెక్స్ట్. అస్మాభిః క్రీడ్యతే, అస్మాభిః క్రీడ్యతే, అస్మాభిః క్రీడ్యతే, వయం క్రీడామః. అమ్మయ్య వయం క్రీడామః, కరెక్ట్. వయం నేను నాకు గుండె తట్టుకుంటుంది, గుర్తుందో లేదో అని. రాంబాబు గారు నెక్స్ట్. శిశుభిః రుద్యతే, రుదతికి రుద్యతే వస్తుందండి, నేనే చెప్పేశా. ఒక్క నిమిషం అండి. మేడం మీరు మ్యూట్ లో ఉన్నారు. రోదితి, రుద్ ధాతువుకి రోదితికి రుద్యతే వస్తుంది. ఓకే, సో చెప్పండి సార్, ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. శిశువున రోదంతే. శిశుభిః తృతీయాలో ఉంది కదా సార్, దానికి ఏకవచనం, సారీ ప్రథమ విభక్తి ఏమవుతుంది? శిశుః. శిశవః, బహువచనం చెప్పాలి. శిశవః రోదంతే. రుదంతి, రోదితికి బహువచనం రుదంతి.
రుదంతి. ఓకేనా? రోదితికి బహువచనం ఓకే. రుదంతి. నెక్స్ట్ ఎవరున్నారు? సోమశేఖర్ గారు చెప్పండి సార్. యువాభ్యాం భూయతే. అసలు పొరపాటు కూడా మనకు తెలుగులో ఇలాంటిది ఉండదు ప్రయోగం. యువాభ్యాం భూయతే యువాం భవతః. కరెక్ట్. యువాం భవతః ఆర్ స్తః. అస్తి స్తః సంతి స్తః కూడా అనొచ్చు. మీ చేత ఉండబడుతున్నది, మీ చేత అసలు అలాంటివి ఉండదు మన దగ్గర. మీరు ఉంటున్నారు. యూయం స్తః, యూయం సారీ యువాం, యువాం స్తః, యువాం భవతః రెండు కరెక్టే. కరెక్ట్. వాణి కొల్లా గారు. లతాభ్యాం మీ దాంట్లో ఏముందో చదవండి, నేను చెప్తా. లతాభ్యాం వర్ధ్యతే అని ఉంది మేడం. వృద్ధ్యతే. వృద్ధ్యతే ఉండాలా? ఓకే ఓకే. లతే వృద్ధి వర్ధతః. వర్ధతే ఆత్మనేపది. ఇప్పుడు దాని ద్వివచనం చెప్పండి. ఓకే. వర్ధేతే. లతే వర్ధేతే. వర్ధతే వర్ధేతే. కాబట్టి లతే వర్ధేతే. ఈ ఎక్సర్సైజ్ ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా పై దానికంటే. జానకి గారు. వృద్ధ్యతే కరెక్ట్ చేసుకోవాలండి. కరెక్ట్ చేసుకోవాలండి. కరెక్ట్ చేసుకోవాలి. వృద్ధ్యతే రాసుకోవాలి. లతలచే పెరగబడుతున్నది. లతలు వేటిని పెంచుతాయి? లేకపోతే వర్ధ్యతే ఉంటే తప్పు కదా అది. లతలచే పెంచబడుతున్నది వేటిని పెంచుతాయా వెళ్ళిపోయి? పోనీ మనిషి అన్నా ఉంటే వేరే వాళ్ళు ఎవరినో పెంచుతున్నారు, మొక్కలు పెంచుతున్నారు అనుకోవచ్చు. సో లతలు ఎవరు అవే పెరుగుతాయి. కాబట్టి లతాభ్యాం వృద్ధ్యతే లతే వర్ధేతే. జానకి ఎం గారు. ఛాత్రైః ఉత్థీయతే. ఛాత్రాః ఉత్తిష్టతి. ఒక్కసారి కరెక్ట్ చేసుకోండి. ఛాత్రాః వచ్చింది, మరి ఏం రావాలి అక్కడ? చెప్పింది క్రియాపదం కరెక్టే, ఏకవచనంలో చెప్పారు, బహువచనంలో చెప్పాలి దాన్ని. ఉత్తిష్టంతి. అది ఛాత్రాః ఉత్తిష్టంతి అని చెప్పాలి. రైట్. సరోజమ్మ గారు. వృక్షైః కంప్యతే. వృక్షాః కంపంతే. అది వృక్షాః కంపంతే. కంప ధాతు ఆత్మనేపది కాబట్టి కంపంతే. సరస్వతి గారు. బాలికాభిః మిల్యతే. బాలికాః మిలియంతి. యా ఎక్కడి నుంచి వచ్చిందండి? బాలికాః బాలికాః మిలంతి. మిలంతి రావాలి, యా రాకూడదు. బాలికాః మిలంతి. ఓకే. సో భావే కర్తరి నుంచి భావేకి రాయడం ఈజీ. భావే నుంచి కర్తరికి రాసేటప్పుడు కర్తృపదం యొక్క వచనాన్ని చూసుకోవాలి. రైట్. పురుష వచనం చూసుకోవాలి. ఓకేనా? సో తర్వాత ఇచ్చిన వాక్యాల్లో మిక్స్డ్ గా ఇచ్చేశారు. లంగ్లకారము, లోట్ అన్ని, తవ్యత్ అనియర్లు అన్ని ఇచ్చేశారు. నేను ఒక్కదానికి చదివి అర్థం చెప్తూ అవి ఏమేమిటి ఏ దేని కిందకు వస్తున్నాయో చెప్తాను, మీకే అర్థమవుతుంది. బట్ రాసుకుంటే రాసుకోవచ్చు. అస్మాభిః అక్రీడ్యత. మాచే ఆడబడినది. ఓకే. లంగ్. అస్మాభిః అక్రీడ్యత. క్రీడ్యతే అక్రీడ్యత. నర్తకీభిః అనృత్యత. నర్తకీమణులచే నాట్యముచే నర్తించబడినది. ఇది లంగే. తయా యత్యతాం. ఆమెచే ప్రయత్నించబడుగాక. ఓకే. ఆమెచే ప్రయత్నించబడుగాక లోట్. సస్యైః జీవ్యతాం. పంటలచే జీవించబడుగాక. ఇవన్నీ తెలుగులో ఉండవండి, సంస్కృతంలోనే ఉంటాయి. ఓకే. పంటలచే జీవించబడుగాక లోట్. ఇది కూడా. వాహనేన చలితవ్యం. వాహనముచే నడవబడుగాక. సరే నడవబడాలి. వాహనముచే నడవబడవలెను. చలితవ్యం లోటే కదండి. ఏంటండి? ఇది కూడా లోటేనండి. ఇది లోటే ఎలా ఉందండి? చలితవ్యం అంటుంటే ఓ పక్కన తవ్యత్ 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 ప్రత్యయం విద్యార్థకం. జీవ్యతాం లోట్. జీవ్యతాం లోటే కదా. జీవ్యతాం లోట్. యత్యతాం జీవ్యతాం లోట్. వాహనేన చలితవ్యం తవ్యత్. వ్యజనైః భ్రమితవ్యం. వ్యజనం అంటే ఫ్యాను. ఫ్యాన్ తిరగబడవలెను. భ్రమితవ్యం. భ్రమతి భ్రమితవ్యం. ఓకే. ఇది కూడా తవ్యత్ ప్రత్యయం అంటే
మనకి విధ్యర్థకం. నయనేన స్ఫురితం, కన్నుచే అదరబడినది. కన్నుచే అదరబడినది. స్ఫురితం ప్రత్యయం. అతిథిభిః ఉపవిశ్యతాం, అతిథులచే కూర్చొనబడుగాక. లోట్. కూర్చొనబడుగాక లోట్. ఇప్పుడే రాసుకోలేకపోతే ట్రాన్స్లేషన్స్ తర్వాత రికార్డు వినైనా రాసుకోండి. ఎందుకంటే ట్రాన్స్లేషన్స్ ఇస్తే గబుక్కని మర్చిపోకుండా పక్కన రాసేసుకుందరు కానీ చక్కగా గుర్తుంటే పర్వాలేదు. నయనేన స్ఫురితం అంటే కన్ను కన్నుచే అదరబడింది. అదరబడవలెను అనా? స్ఫురితవ్యం ఉందా? స్ఫురితం కదా, అదరబడెను. అదరబడెను. ప్రత్యయం కదా ఇది, అంటే భూతకాలార్థము. తవ్యతనీయర్ అంటే విధి అర్థకము. ఓకే. ఓకే. సో ఫలేన అపత్యత, పండుచే పడబడినది. లంగ్. ఓకే, భూతకాలం. మిత్రేణ భవితవ్యం, మిత్రులచే ఉండబడవలెను. తవ్యత్. ఏమిటో విచిత్రంగా ఉండదు. పుష్పై పతితం, పువ్వులచే పడబడినది. పువ్వులచే పడబడినది. పతితం ప్రత్యయం. క్రీడాలుభిః ధావితం, క్రీడాలుహు అంటే ఆటగాడు. క్రీడాలుభిః ధావితం, ఆటగాళ్లచే పరిగెత్తబడినది. ప్రత్యయం. అస్మాభిః ఉపవేష్టవ్యం, మాచే కూర్చొనబడాలి. పుష్పేణ వికస్యతాం, పుష్పముచే వికసింపబడుగాక. లోట్. ఓకే. తేన అమిల్యత, అతనిచే కలవబడినది. లంగ్. ఓకే. సో ఇలాగా రూపాలు ఉంటాయి. రైట్. టైం ఎంత అయింది? 4:40. కంప్లీట్ చేద్దామా? నెక్స్ట్ది ఎక్సర్సైజ్ చేద్దామా లేదా? సుభాష్తో చెప్పు ఇవాళకి చాలా, రేపు చెప్పనా ఎక్సర్సైజ్ ఇది? ఓకే, చేద్దాం మేడం, రేపు చేద్దాంలేండి. చాలు ఇవాళకి గ్రామర్. ఈ లోపు కాస్త చూసుకుంటాం. చూసుకోండి బాగా చూసుకోండి. కాసేపు నవ్వుకుని వెళ్ళిపోదాం. మేడం చిన్నదండి, 8th లెసన్ ఎక్సర్సైజ్ లో నేను 2 డౌట్స్ ఉన్నాయండి, చిన్నవే. చెప్పండి. ఏదో మీరు పెట్టారు కూడా, నేను చూడటం అవ్వలేదు నాకు, బట్ చూస్తాను ఒకసారి. 8th లెసన్ ఎక్సర్సైజ్ కదా, ఎక్సర్సైజ్ లో ఉందా లేకపోతే ఆన్సర్ లో ఉందా? ఆన్సర్ ఇప్పుడు మనకి 8th లెసన్ 8th అభ్యాసంలో ఆలో అండి 8th 1 సస్యాని కంప్యంతాం ఇచ్చారు కదా, అది మనకి కరెక్ట్ గానే ఉంది కదండి. అది ఆన్సర్ లో సంపాతాం అని ఇచ్చారు. నాకు డౌట్ వచ్చింది, కరెక్టా తప్ప అని. క్వశ్చన్ ఏమి ఇచ్చారు? దత్తేషు వాక్యేషు దోషాన్ పరిహరత. ఓకే, ఆన్సర్ ఏమి ఇచ్చానంటారు? సంపాతాం అని ఇచ్చారు. సంపతాం ఇచ్చానా? పరివర్తనం ఇచ్చానేమో, లేదంటే ప్రింటింగ్ మిస్టేక్. చూడండి ఒక్కసారి నన్ను. ఖచ్చితంగా ప్రింటింగ్ మిస్టేక్ పడింది. అది నాకు డౌట్ ప్రింటింగ్ మిస్టేక్ పడింది. అది సస్యాని కంప్యంతాం అని ఉంది కదా, అంటే యాక్చువల్ గా ఏముండాలండి? సస్యాని వచ్చింది అన్నప్పుడు అక్కడ యకారం రాకూడదు, కంపంతాం ఉండాలి, కంపతే ఉండాలి. కాబట్టి ఆన్సర్ అదే ఉండదు. స్పెల్లింగ్ ఇది మిస్టేక్ పడింది. కానీ ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు వచ్చింది మీకు అది యాక్చువల్ గా. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందో చెప్పమంటారా? కంపధాతువు ఆత్మనేపది, రైట్? సో కంపతే, కంప్యతే, రైట్? లోట్ వస్తే కంపతాం కర్తరి లోటు, కంప్యతాం కర్మణి లోటు. అవునా? ఇక్కడ సస్యాని పొలములు, పంటలు ఊగుతున్నవి అని కర్తరిలో చెప్పామనుకోండి, సస్యాని కంపంతాం అని బహువచనంలో వస్తుంది. పంటలు ఊగుతున్నవి, అది ప్రయోగ పరివర్తన, అది కరెక్ట్ వాక్యం. సస్యాని కంపంతాం ఉండాలి అక్కడ యాక్చువల్ గా. మీకు ఇప్పుడు నేను చెప్పింది ఏంటి? ఎక్సర్సైజ్ ఇచ్చింది ఏంటి? 8వ పాఠం ఎక్సర్సైజ్. మీకు బావే చెప్పాలి అప్పటికి ఇంకా. కాబట్టి అక్కడ ఉందనుకోండి, సస్యాని కంప్యంతాం అని వాక్యం తప్పిచ్చా నేను. అప్పుడు మీరు కరెక్ట్ చేసి రాసేప్పుడు ఏం రాయాలి? కంపంతాం అని రాయాలి. యకారం రాదు.
ఇది అంటే మనకి ఇది సస్యాని అనేది ఇది కర్తృపదంగానే తీసుకోవాలండి, అంటే అంటే ఈ కర్మపదంగా. వాక్యం ప్రకారం అంటే ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ లో అది అలా తీసుకోవడమే ఉత్తమం అన్నమాట. పంటలు ఊగుతున్నవి అని తీసుకోవడమే కరెక్ట్. కర్తరి లేదు ప్రయోగంగా ఇప్పుడు కంప్యంతాం ఉందనుకోండి, అప్పుడు ఇక్కడ కర్తృపదం వేరే ఉండాలి మీరు చెప్పినట్టుగా. అంటే ఎవరో వచ్చి పంటల్ని ఊపాలి. తేన సస్యాని కంప్యంతాం, కానీ అది ఎంత సబబుగా ఉంటుంది చెప్పండి. అన్ని పంటలన్నింటినీ ఎలా ఊపుతాడు ఒకడు వచ్చి. సో ఈ అదే సందర్భానుసారం అంట. అందుకే నేను ఈ కాంటెక్స్ట్ ప్రకారం సస్యాన్ని అదే ఒక చెట్టు గురించి మాట్లాడారనుకోండి, అప్పుడు ఒకడెవడన్నా వచ్చి ఒక పారిజాతం చెట్టు లాంటిది ఏదైనా ఊపచ్చు, తప్పేం లేదు. కానీ అదిగా జరుగుతున్నది ఇక్కడ. అప్పుడు అలా చెప్పినప్పుడు అతని చేత ఊపబడుగా అలా వస్తుంది, అది వేరేగా వస్తుంది. కానీ ఇక్కడ పంటలు ఊగుతున్నవి అని తీసుకున్నప్పుడు పంటలు ప్రథమా విభక్తి వస్తే సస్యాని, కంప్యంతాం అని నేను తప్పు ఇచ్చా క్రియాపదం. సో కంపంతాం అని ఉంటుంది. సరే కంపంతాం ఉండాలి, యకారం ఉండదు. అక్కడ మీ ఆన్సర్ లో తప్పు పడింది, ప్రింటింగ్ టైపింగ్ మిస్టేక్ పడింది. మళ్ళీ 7th వన్ కూడా కొంచెం ట్రాన్స్లేషన్ నాకు డౌట్ వచ్చిందండి. శిశుభిః సర్వాన్ అవలోక్యంతాం అని ఇచ్చారు. అక్కడ మనకి కర్మపదం వచ్చేసి సర్వే అని చెప్పి రావాలి, అది కరెక్షన్ చేసేసి. అది నాకు శిశువుల చేత అందరూ గమనింపబడుగాక అని వస్తుందండి. చూడబడుగాక. ఓకే. అది ఇంకొకటి ఆలో 16th అండి, మనకి లోట్లకారంకి చేంజ్ చేయమన్నారు కదా. 16 లేఖకః గద్యాని లిఖంతు అని ఇచ్చారండి. అది కరెక్షన్ మామూలుగా చేంజ్ చేస్తాను, లేఖకేన గద్యాన్ని లిఖ్యంతామని రాశాను. బట్ ఇది క్వశ్చన్ లో అక్కడ లేఖకః కర్త ఏకవచనమే కదా ఉంది, క్రియాపదం బహువచనం ఇచ్చారు. ఓకే, నేను మళ్ళీ ఒకసారి వాటిని అన్నిటినీ చూడాలి అయితే కూర్చుని ఎప్పుడోను. ఎందుకంటే కొన్ని చోట్ల టైపింగ్ నేను ఇది వరకు కరెక్ట్ చేశాను, బట్ అవి రిఫ్లెక్ట్ అవ్వలేదు. ఎందుకు రిఫ్లెక్ట్ అవ్వలేదు? సేవ్ అవ్వలేదేమో బహుశా అవి నేను చేసిన కరెక్షన్స్. 16 కదా మీరు అన్నది. లేఖకః గద్యాని లిఖంతు, ఎయిదర్ లేఖకాహ అని పడాలి, లేదంటే లిఖతు అని పడాలి. సో కరెక్ట్, లేఖకః లిఖతు అని పడితే కరెక్ట్. లేదంటే అదే మార్చుకోండి మళ్ళీ. లేఖకాహకి ఎందుకు, లిఖతు రాసుకోండి, నకారం తీసేయండి. ఒకసారి నేనైతే మళ్ళీ అన్ని చూడాలన్నమాట. చాలా చేశాను, ఎందుకంటే మూడు లెవెల్స్ ఉంటాయి కదా. అన్ని టైప్ చేసినప్పుడు వచ్చినవన్నీ ఎర్రర్స్ ఇలా అందరూ తీసుకొచ్చినప్పుడు దృష్టికి చాలా కరెక్షన్స్ చేశాను, నేను చూసుకున్నాను బట్ ఎక్కడో కొన్ని చోట్ల రిఫ్లెక్ట్ అవ్వలేదు. అవి ఎందుకునో సేవ్ అవ్వలేదో మరి ఏమైందో తెలియదు, మళ్ళీ చూడాలి ఒకసారి. మేడం నంబర్ 1 ఆలో బాలహ కందుకం క్షిపతు అని రాశారు, క్షిపతు రాశారు. అది బాలికేన కందుకః కదండి. కందుకం కూడా ఉంది కదా. 2 ఉన్నాయా మేడం? ఇది నాకు తెలిసి కందుకం ఉంది. అష్టాధ్యాయులో చూస్తే కందుకః ఉంది మేడం, అందుకని అడుగుతున్నా. అయితే 2 ఉండొచ్చు, ఎందుకంటే చాలా చోట్ల కందుకః అని ఇచ్చాడండి అష్టాధ్యాయులు. రెండు ఉన్నాయి. 2 ఉన్నాయి. అయితే ఒక్క నిమిషం ఉండండి, దీంట్లో మనకు కావాల్సింది అలా కాదు, 2 ఉన్నాయి. ఏమవుతుందంటే ఒక్కొక్కసారి పుంలింగ పదంకి వేరే అర్థం ఉంటుంది, నపుంసక లింగ పదానికి వేరే అర్థం అవుతుంది. ఒక్కసారి ఉండండి. కందుకః మనకి దీన్ని ఏమంటారు, శబ్దకల్ప ద్రుమాన్ని ఫాలో అయినా కందుకం అంటే వేరే మీనింగ్ ఇచ్చారు. అది యాక్చువల్గా దీంట్లో లేదు, దాన్ని ఏమంటారు శబ్దకల్ప ద్రుమాలు లేదు. కందుకః కరెక్ట్ చేసుకోండి అయితే. ఇంకోటి ఇందులో 9వది కూడా మేడం
ఆ, సహ్యంతాంకి మనకు ఆన్సర్స్లో సహంతాం అని వచ్చింది. అది యకారం రాలేదు ఆన్సర్స్. 9వదండి, త్వయా కష్టాన్ని సహంతాం అని ఇచ్చారు, సహ్యంతాం అని రాలేదు. సహ్యంతామే రావాలి. సహ్యంతామే రావాలి. నేను నెక్స్ట్ బ్యాచ్ కైనా ఇది కరెక్ట్ చేసుకుని పెట్టుకోవాలి, ఈ హడావిళ్ళు అయ్యాక కొంచెం. సహ్యంతామే రావాలండి. ఓకే, వాణి గారు ఏంటండి? మేడం విధిలింగ క్రియాపదాలకి కర్మణి రూపాలు ఉండవా మేడం? ఓన్లీ తవ్యత అనియరేనా? ఎందుకుండో ఉంటాయని చెప్పాను కదండి. మనకు ఓకే. ఆత్మనేపద రూపాలు ఎలా ఉంటాయి? వందతేకి ఎలా వస్తాయి? వందేత అని వస్తాయా లింగ రూపాలు? వందేత, వందే యాతాం, వందే రన్ అలా వస్తాయా? సో ఇప్పుడు ఈ కర్మణి క్రియాపదాలన్నీ ఆత్మనేపదులే కదా. అప్పుడు వంద్యతేకి ఏమొస్తుంది? వంద్యేత, వంద్యే యాతాం, వంద్యే రన్ అని వస్తుంది. బట్ నేను అదే చెప్తున్నా, బట్ మనకి తవ్యత అనియర్ ప్రత్యయాలు ఉన్నాయి కాబట్టి విధి అర్థకంలో అవే వాడతారు ఓకే ఓకే మేడం, ఎక్కువగా. రైట్. సో ఇంకేమన్నా మీరు ఎక్సర్సైజ్ చూస్తున్నప్పుడు ఉంటే నాకు అలా నా దృష్టికి తీసుకురండి కొంచెం. నాకు వస్తే నేను కరెక్ట్ చేస్తాను చూసిన తర్వాత. మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ కైనా వీక్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ బ్యాచ్ కైనా పనికి వస్తాయి కదా అప్పుడు. అందుకు సరేనా? సరే. రైట్, చూడండి చార్ట్ శ్లోకం చూడండి, బాగుంటుంది ఈ చార్ట్ శ్లోకం. జనరల్గా ఒక చోట పెరిగిన వాళ్ళు, ఎస్పెషల్లీ ఎవరైనా కావచ్చు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా కావచ్చు, కానీ అమ్మాయిలు పెళ్లిళ్ళు చేసుకుని అత్తవారిళ్ళకి వెళ్ళిపోయాక మళ్ళీ వచ్చిన తర్వాత వీళ్ళు చెప్పుకుంటూ ఉంటారు కదా, మా అత్తవారి ఇంట్లో ఇట్లా, మా అత్తవారి ఇంట్లో, మా అత్తగారిట్ట, మామగారిట్ట, ఆడపడి చిట్టా చంపుకు తింటుంది, ఏవో చెప్పుకుంటారు కదా. మంచి అయినా చెప్పుకుంటారు, చెడైనా చెప్పుకుంటారు కదా. అలా మహా గొప్ప తెలివైన వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఇక్కడ, ఆడపిల్లలు. చతురః ఖలు మే భర్త లిఖతి చ యచ్చ పరోన వాచయతి సఖి చతురతరో మే భర్త స్వయమపి లిఖితం స్వయం న వాచయతి. చతురః ఖలు మే భర్త, ఒక అమ్మాయి అంటోందిట, మే భర్త, నా భర్త, చతురః ఖలు చాలా తెలివైన వాడు సుమా. ఏమిట యచ్చ అంటే యత్ చ లిఖతి, ఏదైతే రాస్తాడో, పరహ న వాచయతి, అవతల వాడు చదవలేడు. వీడేం రాస్తాడో అవతల వాడు తెలియదు, అసలు అర్థం కాదు. వాచయతి అంటే బయటికి చదవటం. ఓకే, మా ఆయన ఎంత తెలివిగలవాడో తెలుసా, అసలు వాడు రాసింది ఏది కూడా పక్కవాడు చదవలేడు అని చెప్పింది ఈ అమ్మాయి. రెండోది ఏం చెప్పింది? సఖి, ఓ స్నేహితురాలా, చతుర తరో మే భర్త చతుర తరహ. ఈ చతుర తరహ అంటే ఏంటంటే, మీకు అది కవితలో వస్తాయి యాక్చువల్గా. చతుర తర, చతుర తమ అని ఉంటాయి. మనకి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అని ఉంటుంది కదా ఇంగ్లీష్లో. అంటే టాలర్, టాలెస్ట్ ఉంటాయి కదా, ఇద్దరు మధ్యలో కంపారిజన్ అయితే కంపారిటివ్ డిగ్రీ లేకపోతే సూపర్లేటివ్ డిగ్రీ ఉంటాయి కదా, పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్. అలాగా చతురహ అంటే పాజిటివ్ డిగ్రీ అనమాట. నార్మల్గా చతురుడు అని చెప్పడం. ఇద్దరితో కంపేర్ చేసి చెప్పేటప్పుడు చతుర తరహ అంటారు, ఇద్దరిలో వీడు తెలివైన వాడు అని. అందరిలో ఒక గుంపు, ముగ్గురు అంతకంటే ఎక్కువగా బహువచనంలో కనుక ఒకటి గురించి చెప్పాలంటే చతుర తమహ అని చెప్తారు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య కదా కంపారిజన్ జరుగుతుంది, అందుకని చతుర తరహ మే భర్త చతుర తరహ, నా భర్త ఇంకా తెలివైన వాడు, స్వయం లిఖితం స్వయమపి న వాచయతి, వాడు రాసింది వాడు కూడా చదవలేడు. నువ్వు ఇంకా మీ ఆయన రాసింది వాడు చదవగలడు, మా ఆయన ఇంకా తెలియగలవాడు, వాడు ఏం రాశాడో వాడికి కూడా అర్థం కాదని చెప్తుంది అనమాట. వీళ్ళు నాలాంటోడే మేడం, నాలాంటోడే, నేను రాసింది నాకే అర్థం కాదు చాలా సార్లు. శుభం, గొడవే లేదు. ఇంకైతే మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు ఎగ్జామ్, అదే మన ఇన్విజిలేటర్స్ కాదు, వీళ్ళు ఉంటారు కదా దిద్దేవాళ్ళు, వాళ్ళకి ఏదో అర్థం అయిపోయి మీకు గొప్పగా వేసేస్తారు మార్కులు, మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు. మీకు రాలేదనుకోండి. అందుకే నాకు ఎగ్జామ్ లో చాలా కష్టం ఏంటంటే, చాలా జాగ్రత్తగా దిద్ది జాగ్రత్తగా రాస్తే టైం ఎక్కువ పడుతుంది నాకు. అదే ఇప్పుడు అలాంటప్పుడు మీకు అసలు సాటిస్ఫాక్షన్, రిగ్రెట్స్ ఉండకూడదు. నేను బ్రహ్మాండంగా రాసే వాళ్ళకి అర్థం కాలేదు, నేనేం చేయను అందుకని మార్కులు రాలేదు అనుకోవచ్చు. నేను రాయలేదు అనుకోకర్లా, అసలు మీరు సుఖం కదా, హ్యాపీగా ఉండొచ్చు. రాసేసి వచ్చేసాం అంతే. ఆ తర్వాత సంగతి వాళ్ళది, వాళ్ళ బాధలు వాళ్ళ తాంబూలాలు ఇచ్చేసరికి తన్నుకు చావండి అనుకోవడమే అంతే. మీ బాధ మీకు అర్థం కాదు, నేనేం చేయను, నేను రాసి. రైట్, సో అదనమాట విషయం.
మహోదయే ఉమ్, ఇక్కడ సెకండ్ లైన్ లో ఈ చాటు శ్లోకంలో లిఖతి చ యచ్చ పరో యచ్చ అని ఉంది కదా, యత్ చ ఆ, అన్నారా? అది యత్ చ సంధి. కలిస్తే యచ్చ అవుతుంది. ఆ సంధి మీరు నెక్స్ట్ దీంట్లో చదువుకుంటారు. ఓకే. మళ్ళీ నేనే చెప్తా కదా, అంటే అప్పుడు యత్ చదువుకుంటారు. చ. యత్ ఓకే. చ. ఓకే. సమస్య ఏదైతే అనే అర్థం వస్తుందండి. అంటే యత్ చ లిఖతి ఏదైతే రాస్తున్నాడో తత్ పరహ న వాచైతి అని చెప్పడం అన్నమాట. తత్ అక్కడ లేదు, అంతే. ఓకే. ఓకే, రైట్. సమస్య ఇది బాగుంటుంది. పానీయం పాతుమిచ్చామి త్వత్తః కమలలోచనే యది దాస్యసి నేచ్ఛామి నో దాస్యసి పిబామ్యహం. పానీయం, ఇది అసలు పదవి భాగం యాక్చువల్గా చెప్పకూడదు, బట్ తప్పదు. పానీయం పాతుం ఇచ్చామి, నేను నీళ్లు నీళ్ళలో ఏదో ఒకటి ద్రవం తాగాలనుకుంటున్నాను, తాగడానికి కోరుకుంటున్నాను. త్వత్తః కమలలోచనే, త్వత్తః అంటే నీ నుండి, కమలలోచనే ఓ కమల తామర పువ్వు వంటి కనులున్న దానా, నువ్వు నీళ్లు ఇస్తే నీ ద్వారా నీళ్లు తాగుదామని ఉంది నాకు. ఏది దాస్యసి నేచ్ఛామి న ఇచ్చామి, నా దాస్యసి పిబామి అహం. ఆ దాస్యసి కావాలనే విడదీయలేదు నేను. యది దాస్యసి, నువ్వు గనక ఇస్తే నా ఇచ్చామి, నేను తాగను, నాకొద్దు, నేను కోరుకోను. నో దాస్యసి, నా దాస్యసి, ఇవ్వకపోతే పిబామ్యహం, నేను తాగుతాను. ఒక పక్కేమో ఓ అమ్మాయి నువ్వు నీళ్ళు ఇస్తే తాగుదామని ఉంది నాకు అని చెప్తున్నాడు, కానీ నువ్వు ఇస్తే నేను తాగను, నేను కోరుకోవట్లేదు దాన్ని, నువ్వు ఇవ్వకపోతే నేను తాగుతాను అన్నాడు. ఎట్టా కుదురుతుంది అంటే దాసి అసి, అక్కడ విడగొట్టాలి దాన్ని. ఎండ్సంది వచ్చింది కదా, దాసి అసి రెండు చోట్ల కూడా అలాగే విడగొట్టాలి. యది దాసి అసి, నీ నుండి తాగాలని అంటే నువ్విస్తే తాగాలని నేను కోరుకుంటున్నాను. యది దాసి అసి, నువ్వు గనక దాసీవైతే అంటే ఒక ఇంటికి వెళ్ళినప్పుడు యజమానురాలు ఇస్తే తాగాలని ఆ వచ్చిన ఆ అతిథి యొక్క ఇదనమాట, అభిలాష. కానీ అందుకని చెప్తున్నాడు, అక్కడ ఎదుర్కొన్నా అన్న అమ్మాయి కనపడితే నేను తాగాలనుకుంటున్నాను. యది దాసి అసి, నువ్వు గనక పని మనిషివైతే అంటే సేవకురాలివైతే నా ఇచ్చామి, నాకు అక్కర్లేదు నీళ్లు. నా దాస్యసి, నా దాసి అసి, నువ్వు పని మనిషివి కాదు, సేవకురాలివి కాదు, ఇంటి యజమానురాలివైతే పిబామి అహం, నేను తాగుతాను అని చెప్తున్నాడు. సో ఆ దాస్యసి అనే మాటలో దాస్యసి అంటే దదాతికి ఫ్యూచర్ టెన్స్. అలా తీసుకుంటే అర్థం విపరీత అర్థం కాదు. అక్కడ స్ప్లిట్ చేసి ఎండ్ సంధి ప్రకారంగా దాసి అసి అని కనుక తీసుకుంటే దానికి ఒక్క నిమిషం అండి. సో దానికి మనకేమవుతుందంటే కరెక్ట్ అర్థం అనేది తెలుస్తుంది సమస్యకి. అదనమాట. ఓకే, ఇవాళకి చాలండి. ఇంకా రేపటికి మిగిలింది ఏముంది, ఆ ఎక్సర్సైజ్ ఒకటి మిగిలింది, అండ్ సుభాషితాలు అన్వయ క్రమంలో మిగిలినవి 2, 3 శ్లోకాలు ఉన్నాయి. అంతే. అవి అయిపోతే అనువాద పద్ధతి ఇవి రేపు చెప్పేసుకుందాము, అయిపోతుంది, రేపటితో క్లాస్ అయిపోతుంది. ఓకేనా అండి. రేపటికి మీ సిలబస్ కంప్లీట్. ఇవాళ ఎన్నో క్లాసు, రేపు ఇవాళ 16వ క్లాస్ అంటే 17 క్లాసులు అయిపోయినట్లు మీ సిలబస్. వచ్చిన తర్వాత ఒకసారి మీరు అన్ని నోట్ చేసి పెట్టుకోండి, నేను మళ్ళీ తర్వాత క్లాస్ చెప్తాను. ఓకేనా, ఫైన్, రైట్. ఓకే, పాడండి ఏకతా మంత్రం. రేపు ఎన్ని గంటలకండి క్లాస్? మామూలుగా 3 గంటలకేనండి, అంతకంటే అక్కర్లే, అయిపోతుంది 2 hours లో మీకు అయిపోతుంది, ఇంకా అంతకంటే అక్కర్లేదు. ఒకవేళ ఎక్స్టెండ్ అయితే ఒక 5-10 నిమిషాల తర్వాత పెట్టుకుందాం, కానీ ముందేం అక్కర్లేదు, 3 o'clock చాలు. ఓకేనా. ఏకతా మంత్రం అండ్ శాంతి మంత్రం ఎవరు పాడతారు? భవానీ గారు పాడతారా? యం వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిస్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివయిత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తదార్హన్నితి బౌద్ధ జైనాః సత్ శ్రీ అకాలేతి చ సిక్ఖ సంతః శాస్తేతి కేచిత్ ప్రకృతిః కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః.
ఏక ఏవ ప్రభురద్వితీయః. శాంతిమంత్రః. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. ధన్యవాదాः. ఇవాళేమో 9th లెసన్ ఎక్సర్సైజ్ పంపిస్తాను అండ్ 10th లెసన్ రేపు పంపిస్తా. కానీ మీకు ప్రవేశంలో గుర్తుంటే అన్ని కలిపి అన్ని లెసన్స్ కలిపి ఒక అది నేను వచ్చాక పంపిస్తా. సో దట్ ఈ ప్రింటింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే కరెక్ట్ చేసి అప్పుడు పంపిస్తా. ఓకేనా? ఇప్పుడు విడివిడి ఉన్నాయి కాబట్టి నడిచిపోతుంది. ఇప్పుడు వచ్చిన తర్వాత ఒకసారి తీరిగ్గా కూర్చుని డిసెంబర్ ఎండింగ్కి మీకు అది పంపిస్తే అప్పటికి ఇంకా 2 months ఉంటుంది కాబట్టి ఒకసారి చూసుకోవడానికి వీలవుతుంది. సరేనా? ధన్యవాదాలు. ధన్యవాదాలు మహోదయ. అభ్యాస క్లాస్ లో కొంచెం నా నెంబర్ యాడ్ చేస్తారండి. ఫైన్. ఓకే, రైట్. ధన్యవాదాలు. ధన్యవాదాలు.